హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఛానల్ యూట్యూబ్ ఛానల్. మనం న్యూఢిల్లీలోని ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాము. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కబోతున్నాము. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి భోపాల్ వరకు జర్నీ చేయబోతున్నాము. అది ఎలా ఉంది, ఏ ట్రైన్లో చేస్తున్నాము అనేది చూద్దాము. పక్కన అనౌన్స్మెంట్ బాగా డిస్టర్బెన్స్గా ఉంది. ప్లాట్ఫామ్ మీద అనౌన్స్మెంట్లు అయితే చెబుతానే ఉన్నారు. బాగా మైక్ డిస్టర్బెన్స్గా ఉంది. ఇప్పుడు మనం న్యూఢిల్లీలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము, పహర్గంజ్ గేట్ వైపు. ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్ వచ్చేసి భోపాల్ శతాబ్ది. కరెక్ట్గా 6 గంటలకు అయితే బయలుదేరింది. బండి డిస్ప్లే కూడా ఇచ్చారు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద. మంది C12 కోచ్ నెంబరు. బండి నెంబర్ వచ్చేసి 12002. భోపాల్ వరకు అయితే ఇప్పుడు జర్నీ చేయబోతున్నాం ఈ బండిలో న్యూఢిల్లీ నుంచి. చూద్దాం ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. బండి ఇంకా ప్లాట్ఫామ్ మీదకి అయితే రాలేదు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ప్రస్తుతానికి లొకేషన్ ఇట్లా ఉంది. కరెక్ట్గా 6 గంటల సమయంలో ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్లు అనేవి చాలా బయలుదేరుతున్నాయి. ఒక 10 నిమిషాలు అటు ఇటుగా 4-5 బళ్ళు అయితే బయలుదేరేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి శతాబ్ది పేరుతోటి. ఈరోజు జూన్ 12వ తారీఖు ఉదయం 5:15 అయితే అయింది. 5:15కే పూర్తిగా అసలు ఎంత తెల్లారిందో చూడండి. ఢిల్లీలో దాదాపు ఇంత మాత్రం వెలుతురు వచ్చి కూడా దాదాపు అరగంట పైన అవుతుంది. అంటే దాదాపు 4:30 నుంచి తెల్లవారటం మొదలవుతుంది. ప్లాట్ఫామ్ మీద అనౌన్స్మెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే మన బండి బయలుదేరుతుంది. భోపాల్ శతాబ్ది. ఇలా శతాబ్ది పేరుతోటి ఉదయాన్నే 6 గంటలకి, 6:10కి, 6:15కి ఇట్లా రకరకాల టైంలో బయలుదేరే బండ్లు అయితే చాలానే కనిపిస్తున్నాయి. 5-6 బండ్లతోటి రకరకాల ఏరియాకి అయితే వెళ్తున్నాయి శతాబ్ది పేరుతోటి. ఇప్పుడు భోపాల్ శతాబ్ది అలాగో అట్లాగా కొద్ది క్షణాల్లో న్యూఢిల్లీకి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదగా వస్తుందని చెప్తున్నారు హిందీలో అనౌన్స్మెంట్. అందువల్ల కొద్దిగా మన విశాఖపట్నం బండి న్యూఢిల్లీకి వచ్చింది కాబట్టి కొద్దిగా నేను అనౌన్స్మెంట్ వినిపించే ప్రయత్నం చేశాను. మనం ఎక్కాల్సిన బండి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ఇంకా రాలేదు. ఇంకా 40 నిమిషాలు అయితే టైం ఉంది. చూద్దాం. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్ 12002 మనం ఎక్కబోయే బండి నెంబరు. చైర్ కార్లో ప్రయాణం చేయబోతున్నాం ఇప్పుడు మనం. బండి మొత్తం ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ అసలు ఉండదు. చైర్ కార్లోనే డిఫరెంట్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, చైర్ కార్ ఉంటుంది. మొత్తం కూర్చొని వెళ్ళేదే ఉంటుంది ఎక్కువ. మన కోచ్ నెంబరు C12. జనం అయితే ఫుల్గానే ఉంటారు. దాదాపు ఎక్కేవాళ్ళు దాదాపు ఇక్కడి నుంచే ఫుల్ అయిపోయి బయలుదేరుతుందండి. ప్లాట్ఫామ్ నిండుగా ఉంటారు క్రౌడ్ అయితే. ఆగటం కూడా చాలా లిమిటేషన్ స్టేషన్లోనే ఆగిద్ది. సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్ కాకుండా 10 స్టేషన్లో మాత్రమే ఆగుతాయి. ఇది పూర్తిగా 8 గంటల్లో మనం భోపాల్ అయితే చేరుకుంటాము. 6 గంటలకి ఇక్కడ బయలుదేరుతుంది. మనం 2 గంటలకి భోపాల్ అయితే చేరుకుంటాం. 8 గంటల్లో చేరుకుంటాము. ఈ జర్నీ ఎలా జరగబోతుంది, ట్రైన్లోకి ఎక్కబోతున్నాము. ఇది వచ్చేసింది మన కోచ్ అయితే. C11 క్రాస్ అయిపోయింది. ఇది C12. ఇప్పుడు ఈ కోచ్లోకి అయితే మనం ఎక్కాలి. మన సీట్ నెంబరు 76. వెళ్దాం లోపలికి.
బండి 6 గంటలకు బయలుదేరుతుండగా 5:30కి కరెక్ట్గా ప్లాట్ఫారం మీదకైతే వచ్చింది. మొత్తం ఇప్పుడు మనం ఏదైతే కోచ్లో ఎక్కుతున్నామో ఇది మొత్తం 78 సీట్లు సంబంధించి, మనది 76 ఈ కార్నర్ సీటు, విండో సీటు. ఈ బండి గురించి చాలా బాగుంది, నీట్గా మెయింటెనెన్స్. అది ఇప్పుడే ఫుడ్ అయితే ఎక్కించారు, ట్రైన్లో ప్యాసింజర్లకి ఇచ్చే ఫుడ్ స్నాక్స్ ఎక్కించారు. కరెక్ట్గా 6 గంటలకైతే బయలుదేరుతుంది మన భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్. మొత్తము ఏసీ చైర్ కార్సే ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్సే. చాలా బాగుంది మెయింటెనెన్స్, అది నీట్గా. ప్యాసింజర్స్ బండిలోకి ఎక్కగానే అందరికీ న్యూస్ పేపర్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళారు. లైన్కి ఒక న్యూస్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అంతా హిందీలోనే ఉంటుంది కాబట్టి మన తెలుగు అయితే కాదు కాబట్టి చూపించే ప్రయత్నం చేయలేదు. న్యూస్ పేపర్ అయితే ఇచ్చారు, హిందీ పేపరు. తర్వాత ఫుడ్ ఏదైతే ఇవ్వాలనో అవన్నీ కూడా బాక్సుల రూపంలో ఇవన్నీ ఉన్నాయి, ముందుగానే పెట్టుకున్నారు. ఏ కోచ్ కాకోచ్ ఫుడ్ అంతా కూడా ఇలా సర్దేస్తున్నారు కోచ్ల్లోకి. ఫుడ్ స్నాక్స్ రకరకాలు ఏదైతే వాళ్ళ రూల్స్ ప్రకారం ఇచ్చే ఉన్నాయి అవన్నీ కూడా సర్దటం జరుగుతూ ఉంది. మనకు వచ్చింది కొంతవరకు బాత్రూమ్లు కూడా కొద్దిగా నీట్గానే ఉన్నాయి, చూడొచ్చు. ఫుడ్ డస్ట్బిన్స్, ఫుడ్ సర్దే ర్యాకులు, దీంట్లోకి అయితే ఫుడ్ అంతా సర్దేశారు. ఈ షెల్ఫ్ల్లోకి వాటర్ బాటిల్స్ అయితే దీంట్లో పెట్టేశారు. వెనక డోర్ ఇలా ఓపెన్ చేసుకుంటే వాటర్ బాటిల్స్ సీట్లు వెనక పెట్టేశారు. తలా ఒక వాటర్ బాటిల్ ఇస్తారు. ఇటువైపు కూడా మొత్తం ఇట్లా ఉంది పరిస్థితి. చాలా బాగుంది, నీట్గా మెయింటెనెన్స్. ముందైతే ఏదో చేసాము మరి మా సర్వత్ ద బలాని, అది జనరల్ సీటింగ్ ఉన్నట్టుంది. ఇది ఏసీ చైర్ కార్ కాబట్టి ఇది చాలా నీట్గా క్లాస్గా అనిపించింది నాకైతే. చాలా బాగుంది శతాబ్ది ఎక్స్ప్రెస్కి సంబంధించి. చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది అనేది. ఇది మనకిచ్చిన న్యూస్ పేపర్. ఈరోజు దాదాపు న్యూస్ పేపర్ మెయిన్ హెడ్డింగ్లో ప్రధానమంత్రి గారిది ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. హిందుస్థాన్ న్యూస్ పేపర్ పేరు. ఇక్కడ మన తెలుగు అమ్మాయిని కూడా చూడొచ్చు, పివి సింధుని కూడా కలిపి చూపిస్తున్నారు మెయిన్లోనే. బాగుంది. ఇట్లా పొద్దున్నే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫారంలో రావడంతో మన విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వస్తుందని అనౌన్స్మెంట్ ఒకటి. ఏదైనా మన ఢిల్లీలో మన తెలుగు మాట వినిపించడం అంటే అది చాలా గొప్పగానే చెప్పుకోవాలి కదా. అట్లాగే మన తెలుగు అమ్మాయి కూడా ఇక్కడ పివి సింధు కనిపిస్తుంది కాబట్టి నేను ఇంకొకసారి చూపించే ప్రయత్నం చేశాను. మెయిన్ హెడ్డింగ్స్ అయితే ఎక్కువ యాడ్సే ఇచ్చాడు, అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ ఇచ్చాడు. తర్వాత మన క్రికెటర్కి సంబంధించిన మ్యాటర్ ఇచ్చారు. హర్మన్ప్రీత్ సింగ్ గారిది. ఈరోజు 12వ తారీఖు మనకి వరల్డ్ కప్ అయితే మొదలు కాబోతుంది కాబట్టి వరల్డ్ కప్కి సంబంధించి అది కాస్త చూపించే విధంగా హర్మన్ప్రీత్ని చూపించే ప్రయత్నం చేశారు మన ఇండియా కెప్టెన్. ఇంగ్లాండ్లో సిరీస్ అయితే మొదలు కాబోతుంది వరల్డ్ కప్కి సంబంధించి. ఈ రోజు నుంచే మ్యాచ్లు అయితే మొదలవుతున్నాయి. 14వ తారీఖు పాకిస్తాన్కి మనకు మ్యాచ్ అయితే ఉంటుంది. ఈ సందర్భంగా కొంతవరకు నేను చూపించే ప్రయత్నం చేశాను. ఖచ్చితంగా 6 గంటలకైతే బండి ప్లాట్ఫారం నుంచి తీసేశారు. బండి కదిలింది, చూడొచ్చు. బండి ఎంత డీసెంట్గా ఉందంటే ఎక్కడ సౌండ్ అనేది లేదు, నేను మాట్లాడేది మాత్రమే వినిపించేటట్టుగా ఉంది. అంత డిసిప్లిన్గా ఉంది, చాలా బాగా అనిపించింది ఇది ఎక్స్పీరియన్స్ అయితే. ముందు ఏదైతే సర్వత్ దబాలా చేసామో అది కూర్చునే టైప్ సీటింగే, 2S సీటింగే, కానీ అంత జనరల్లో ఉన్నట్టు గోలగోలగా ఉండేది. అందుట్లో అది 108 సీటింగ్ కలిగి ఉంది. ఇప్పుడు దీనిలో అయితే 78 సీటింగే, బాగా కంఫర్ట్గా ఉంది, ఇబ్బంది లేదు. కాబట్టి ఈ విధంగా మనం జర్నీ అయితే న్యూఢిల్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్రయాణం అయితే మొదలుపెట్టాము భోపాల్ వరకు. ఈ ప్రయాణం ఎలా జరుగుతుంది, ఇట్లా ముందు వెళ్ళే దారిలో ఇంకా ఏమేమి స్టేషన్స్ వస్తాయి, ఇట్లా మొత్తం వివరించుకునే ప్రయత్నం అయితే చేసుకుంటూ సాగిపోతాము. బాయ్ బాయ్ న్యూఢిల్లీ అని చెప్పుకుంటూ మనం భోపాల్ అయితే సాగిపోతున్నాం. 12002 మన బండి నెంబరు. భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్
ఉదయం 10 గంటలకి ప్రతిరోజు ఉంటుంది బండి ఇది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా భోపాల్ అయితే చేరుకుంటుంది. భోపాల్ పక్కన 5-6 కిలోమీటర్ల దూరంలో భోపాల్కి సపోర్ట్ స్టేషన్లో ఆగుతుంది. భోపాల్ జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంది. ప్లాట్ఫామ్కి సంబంధించి చాలా బాగుంది. అంతా మెయింటెనెన్స్ అది చాలా నీట్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడే వాటర్ బాటిల్ ఇస్తున్నారు. కుర్రాడు వచ్చాడు. నేను ఆల్రెడీ వాటర్ బాటిల్ పెట్టున్నాను కాబట్టి ఇప్పుడు వాటర్ బాటిల్ ఇచ్చుకుంటే వెళ్తున్నారు. బండి కదిలిన వెంటనే వాటర్ బాటిల్స్ అయితే ఇస్తున్నారు. చాలా నీట్గా ఉంది స్టేషన్ అయితే. మాట్లాడటానికి రికార్డింగ్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇట్లా ఏసీ అయితే చాలా డీసెంట్గా కూడా ఉంటుంది కాబట్టి కొంతవరకు ఇట్లా వెరైటీ జర్నీస్ చేయాలని చెప్పి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒకటే రకమైన ట్రైన్ జర్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని. పక్కన లోకోమోటివ్లు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు ప్లాట్ఫామ్ చివరికి అయితే వచ్చేసాము. అది బాయ్ న్యూఢిల్లీ అని చెప్పుకొని బండి ముందుకైతే సాగిపోతూ ఉంది. డీజిల్ లోకోమోటివ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ న్యూఢిల్లీ లాంటి స్టేషన్లో కూడా. రాత్రి వాతావరణం గురించి ఒకసారి చెప్పుకున్నట్లయితే రాత్రి కొంత వర్షం అయితే పడింది. ఇప్పుడు ప్రస్తుతం టెంపరేచర్ 25 అయితే ఉంది. రాత్రి కనిష్టంగా 24 అయితే వచ్చింది. ఇప్పుడు కొంచెం 1 డిగ్రీ అయితే పెరిగింది. చాలా బాగుంది. టెంపరేచర్ కూడా చాలా చల్లగా ఉంది. ఈరోజైతే కొంత వాతావరణం నిన్నటి మీద వాతావరణం కొంచెం చల్లబడి ఒక 5 డిగ్రీలు తక్కువగా ఉండేట్టుగా కనిపిస్తుంది. నిన్న 40 వరకు చేరుకుంది. ఇవాళ 35 వరకు ఉండొచ్చు. కొంచెం మబ్బులు బట్టి అయితే ఉంది వాతావరణం అంతా కూడా. నేను స్టే చేసిన రూమ్ నుంచి ఇప్పుడు ఏదైతే 1వ నెంబర్ ప్లాట్ఫారంకి రావాలంటే ఇది పహర్గంజ్ వైపు ఉంటుంది. ఈ 1వ నెంబర్ ప్లాట్ఫారం అనేది జస్ట్ నేను రూము తీసుకున్న దగ్గర నుంచి ఈ పహర్గంజ్ రావాలంటే బై వాక్ వచ్చేయచ్చు. జస్ట్ 900 మీటర్లు మాత్రమే ఉంది. 900 మీటర్లకి బై వాక్ రావడానికి అవకాశం ఉంది. కానీ నేను కొంచెం రాత్రి వర్షం పడింది కాబట్టి రోడ్డు మీద తడితడిగా ఉంటుంది, లగేజ్ అది ఉంటుంది కాబట్టి నేను ఆటో పట్టుకొనే వచ్చేసాను. ఆటోకి జస్ట్ 50 రూపాయలు అయితే ఇచ్చాము. చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా మెయింటెనెన్స్ వర్క్లు అయితే చేస్తున్నారు. పక్క నుంచి అయితే ఎంట్రన్స్ ఎలో అయితే ఇచ్చారు. మెయిన్ గేట్లో నుంచి నేరుగా మనం ప్లాట్ఫారంలోకి రావచ్చు. ఇట్లా 1వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి బయటకు వెళ్ళటానికి, బయట నుంచి లోపలికి రావడానికి, అట్లాగే 16వ నెంబర్ ఏదైతే ఉందో అటువైపు నుంచి అక్కడి నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి, అలాగే ఎయిర్పోర్ట్ వైపు ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకోవడానికి చాలా మంచి సదుపాయాలు అయితే కల్పించారు. ఈ విధంగా ఈ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ అయితే రావడం చాలా బాగుంది అనిపించింది. ఇట్లా మెయింటెనెన్స్ పరంగా న్యూఢిల్లీ పరంగా రైల్వే స్టేషన్లో చాలా మంచి వసతులు అయితే ఉన్నాయి. ఒక రూమ్ స్టే మాత్రం ఆన్లైన్ బుకింగ్ మాత్రమే చేసుకోవాలి. డైరెక్ట్గా ఆఫ్లైన్ ప్రకారం అయితే రూమ్ స్టేకి అయితే అవకాశం ఇవ్వట్లేదు. ఇట్లా మిగతా విషయాల పరంగా అయితే అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. న్యూఢిల్లీ రైల్వే స్టేషను ఇండియాలోనే అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ కాబట్టి ప్రధానమైన రాజధానికి సంబంధించి ఈ టాపిక్ నేను కొంత చెప్పే ప్రయత్నం అయితే చేశాను. పక్కన ఇంకొక లోకోమోటివ్ అయితే వెళ్తూ ఉంది. 12484 బండి నెంబరు. అదైతే ఇప్పుడే అమృత్సర్ నుంచి అయితే వస్తుంది. అమృత్సర్ నుంచి న్యూఢిల్లీకి అయితే వచ్చేసింది బండి. జనరల్ కోచ్లు అలాగే ఏసీ కోచ్లు కూడా కనిపిస్తున్నాయి. ఇంకొక లోకోమోటివ్ కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక లోకోమోటివ్. దీని వెనక ఏముందనేది చూద్దాము. మళ్ళీ ఇంకో లోకోమోటివే ఉంది. 3 లోకోమోటివ్లు కలిపి చేస్తున్నారు. VCR అమృత్సర్ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే ప్లాట్ఫారం లోపలికి అయితే వెళ్తుంది. స్టేషన్ లోపలికి ఇప్పుడే సిగ్నల్ ఇచ్చి క్లియర్ చేసినట్టున్నారు ఆ బండికి. ఇది ఇంకో సపోర్టింగ్ స్టేషన్ శివాజీ బ్రిడ్జ్. ఇది ఇలా సపోర్టింగ్ స్టేషన్లు అయితే చాలా ఉంటాయి.
కానీ అన్ని స్టేషన్లో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ఈ ట్రైన్ అయితే 12002 ఎక్స్ప్రెస్, ఇది శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ఇది అన్ని స్టేషన్లో ఆగదు, లిమిటేషన్ పరంగా ఆగుతూ వెళ్తుంది. ప్లాట్ఫామ్ మీద కూడా ఇప్పుడు ఏదైతే న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన తర్వాత వచ్చింది మొదటి ప్లాట్ఫామ్, ఇది మొదటి స్టేషను, సపోర్టింగ్ స్టేషను. ఇక్కడ కూడా స్పీడ్గా వెళ్ళిపోతుంది, కొంచెం కూడా స్లో లేదు, 70 స్పీడ్ అయితే వెళ్తుంది బండి. లోపల కూర్చునే సీటు పరంగా కూడా లెగ్ రూమ్ కూడా చాలా నీట్గా ఉంది, మనం కాళ్ళు పెట్టుకోవడానికి అట్లాగే మనం టేబుల్ తీసుకోవడానికి కూడా ఈ లాక్ తీసుకుంటే టేబుల్ వెనక్కి లాక్కుంటే ఇట్లా టేబుల్ వచ్చేస్తుంది. ఇది సేమ్ ఏదైతే సర్వత్ దబాలా చేసామో దాంట్లో కూడా ఉంది, అంటే దానికంటే ఇది కొంచెం బెటర్గా ఉంది. ఇంకో బండి అయితే వెళ్తుంది చూడొచ్చు, మన 12002 శతాబ్ది ఎక్స్ప్రెస్. మొత్తము కిలోమీటర్లు ఎన్ని, స్టేషన్స్ ఎన్నది ఒకసారి చూద్దాము. న్యూఢిల్లీ నుంచి సోర్ స్టేషన్గా బయలుదేరి తర్వాత మధుర మాత్రమే ఆగుతుంది. మధుర ఫస్ట్ స్టాప్గా 141 కిలోమీటర్లకి ఫస్ట్ స్టాపు. మధ్యలో 24 చిన్న స్టేషన్లు అయితే ఉంటాయి, అక్కడ ఆగటం అనేది ఉండదు. తర్వాత ఆగ్రా కంటోన్మెంట్లో ఆగుతుంది, ఆగ్రా 195 కిలోమీటర్ల వద్ద ఆగుతుంది. తర్వాత దౌల్పూర్లో ఆగుతుంది 247 కిలోమీటర్ల వద్ద. తర్వాత మొరినాలో ఆగుతుంది 275 కిలోమీటర్ల వద్ద. హజరత్ నిజాముద్దీన్ ప్లాట్ఫామ్ అయితే ఇప్పుడు దాటి వచ్చేసాము. హజరత్ నిజాముద్దీన్ ఏదైతే ఢిల్లీకి ఒక సపోర్టింగ్ స్టేషన్ ఉందో, హజరత్ నిజాముద్దీన్ పేరుతోటి మన చెన్నై నుంచి దాదాపు డైలీ ట్రైన్ అయితే హజరత్ నిజాముద్దీన్ వస్తూ ఉంటుంది. కాబట్టి దాదాపు హజరత్ నిజాముద్దీన్ అనే పేరు అందరూ వినే ఉంటారు. ఇప్పుడే ఆ స్టేషన్ క్రాస్ చేసి రావడం జరిగింది. మొరేనా 275 కిలోమీటర్ల వద్ద, గ్వాలియర్ 313 కిలోమీటర్ల వద్ద. తర్వాత ఝాన్సీలో ఆగుతుంది 410 కిలోమీటర్లు. లలిత్పూర్ జంక్షన్లో ఆగుతుంది 500 కిలోమీటర్ల వద్ద. తర్వాత బినా జంక్షన్లో ఆగుతుంది 563 కిలోమీటర్ల వద్ద. తర్వాత భోపాల్ జంక్షను 700 కిలోమీటర్లకి భోపాల్కి అయితే చేరుకుంటుంది. భోపాల్ నుంచి ఒక సపోర్టింగ్ స్టేషన్గా ఉన్న 707 కిలోమీటర్లు, అంటే భోపాల్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాణి కమలాపతి ఆఖరి డెస్టినేషన్ స్టేషన్గా అయితే ఉంటుంది ఈ బండికి, ఈ భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్కి. ఢిల్లీలో ఎత్తైన బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఒక బిల్డింగ్ అయితే చాలా సింగిల్గా కనిపిస్తుంది, సింగిల్ టవర్ బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. కొంత వాతావరణం చాలా చల్లగా ఉంది, నీట్గా క్లైమేట్ కూల్గా ఉంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో కొంచెం పొల్యూషన్ అనేది కొంచెం కంట్రోల్గానే ఉంటుందని అనుకోవచ్చు. ఇలా వాతావరణం చల్లగా ఉంటే జనాలు అందరూ ఇష్టపడతారు, బాగుంటుంది. నిన్నటి వరకు బాగా ఎండలు అయితే కాచినాయి కాబట్టి కొద్దిగా ఉపశాంతిగా ఉంటారు ఢిల్లీ ప్రజలు. ఇట్లా చాలా తక్కువ స్టేషన్లోనే ఆగుతూ 700 కిలోమీటర్ల దూరాన్ని చాలా తొందరగా అయితే రీచ్ అయ్యేలాగా, కేవలం 8:30 గంటలో స్టార్టింగ్ 6 గంటలకి బయలుదేరిన న్యూఢిల్లీలో నుంచి 2:30 కల్లా రాణి కమలాపతి డెస్టినేషన్ అయితే చేరిపోతుంది. ఇలా చాలా బాగా ఇలాంటి ట్రైన్స్ అయితే ఇంకా ఎక్కువ రన్ చేయాలని కోరుకుందాము. బండి వెళ్ళే స్పీడ్ కూడా ఒకసారి గమనించుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు బండి 80 స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తారనేది చూడాలి. దాదాపు 150 టచ్ అయిద్దని నేనైతే అనుకుంటున్నాను. 150 వరకు స్పీడ్ అయితే వెళ్ళేది బండి ఇది. మరొక సపోర్టింగ్ స్టేషన్ అయితే వచ్చింది. ఇలా గోల్డెన్ చిన్న స్టేషన్లు అయితే వస్తూనే ఉంటాయి. పక్కన గూడ్స్కి సంబంధించి బండి వెళ్తుంది.
కంటైనర్స్ లోడ్ తోటి. పక్కన మరి ఇంకో గూడ్స్ వెళ్తుంది. సీటింగ్ గురించి చెప్పుకుంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి ఎదురుగా సీట్లు కనిపిస్తున్నాయో 3 సీట్లు వరుస అయితే ఉంది, అటువైపు అయితే 2 సీట్లు వరుస అయితే ఉంది. ఇట్లా ఒక లైన్కే 5 సీట్లతోటి మొత్తం 78 సీట్లు. ఏదైతే విండో పక్కన ఏదైతే సీట్ ఉందో 2 సీట్లు మాత్రం అంటే డోర్ పక్కన 2 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఎక్కువగా స్పేస్ అయితే ఇవ్వటం జరిగింది. ఇట్లా బోగీకి సంబంధించి ఆర్పిఎఫ్ పోలీస్ కూడా అయితే ఉంటారు. టీసీ గారు అయితే చెక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. బండి బయలుదేరిన 10 నిమిషాలకే 130 స్పీడ్ అయితే అందుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బండి 130 స్పీడ్ మీద వెళ్తుంది. 130 స్పీడ్ మీద వెళ్తుంటే బండి మనకు వీడియో పరంగా చూపించడానికి ఎలా ఉందనేది ఇట్లా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మామూలుగా ఏదైతే మన ప్యాసింజర్లు అలా ఒక 40-50 స్పీడ్ వెళ్తుంటేనే ఎంత వైబ్రేషన్ వస్తుంటుందో 130 స్పీడ్ వెళ్తుంటే బండి అంత స్మూత్గా వెళ్తుంది, బాగుంది. అంత ఎక్కువగా కుదుపులు అయితే లేవు. 130 స్పీడ్ కూడా చాలా నార్మల్గానే అనిపిస్తుంది. మామూలుగా ఎక్స్ప్రెస్లో అయితే ఒక 70-80 స్పీడ్ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. పక్కన ఇంకో బండి అయితే క్రాస్ చేసి వెళ్తుంది. అపార్ట్మెంట్లు అయితే కనిపిస్తున్నాయి ఎత్తుగా. 14-15 ఫ్లోర్లు ఉంటాయి అవి. ఇంకా న్యూఢిల్లీలో చాలా రకాల ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఢిల్లీ మొత్తం మీద ఎక్కడికక్కడికి కన్స్ట్రక్షన్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. అభివృద్ధి పరంగా, డెవలప్మెంట్ పరంగా ముందుకు పోవాలంటే చేస్తూనే ఉండాలి. కాబట్టి అలాగే కొత్త పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటుంటే బాగుంటుంది. బొగ్గుకు సంబంధించిన గూడ్స్ అయితే వెళ్తుంది. ఇప్పుడే ప్లేట్ అయితే ఇచ్చాడు, ఒక చాక్లెట్ ఇంకా ఏదో ఇచ్చారు, చూద్దాం. ఇప్పుడే ఇస్తున్నారు. అవతల టీసీ గారు కూడా చెక్ చేసుకుంటూ వస్తున్నారు టికెట్లు. ఈరోజు వాతావరణం బాగా చల్లగా ఉంది కాబట్టి వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొంత బండ్లు కూడా అది ఒక ప్యాసింజర్ అయితే మనల్ని క్రాస్ చేసి వెళ్తుంది, ముందుకు వెళ్తున్నాడు ఢిల్లీ వైపు. ఒక విషయం చెప్పాలంటే టీసీ గారు టికెట్ చెకింగ్కి వచ్చారు కదా, అతనితోటి ఓ ప్యాసింజర్ అయితే అంటున్నారు చలిపడుతుంది, కొంచెం ఏసీ తగ్గింది అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఏసీ కంట్రోల్ ఎలా ఉంటుందంటే కోచ్ మొత్తానికి ఒకటే ఏసీ వస్తుంది అనమాట. సీటుకి తగ్గించడం అనేది ఉండదు. అంటే కంట్రోల్స్ అనేది మొత్తం ఒకదానికి కోచ్ మొత్తం ఉంటుంది కాబట్టి ఒకరి గురించి తగ్గించడం అనేది కుదరదు. ఇలా లైట్లు అయితే ఇచ్చాడు పైన. లైట్కి సంబంధించి బటన్ ప్రెస్ చేస్తే లైట్ మనం కావాలంటే లైట్ వేసుకోవచ్చు. ఏ సీటుకి ఆ సీటుకి 2 వెనక్కి ప్రస్తుతం మనం కూర్చున్న సీట్లో 2 సీట్లు ఉన్నాయి కాబట్టి వరుసకి 2 లైట్లు అయితే ఇచ్చాడు. ముందు వచ్చేసి 3 సీట్లు లైన్ కాబట్టి 3 లైట్లు ఇచ్చాడు. ఆ వైపు మొత్తం 2 లైన్లు కాబట్టి 2 లైట్లు అయితే ఇవ్వడం జరిగింది. లగేజ్కి కూడా స్పేస్ బాగా ఇచ్చారు, చాలా బాగుంది. పైన టాప్లో లైటింగ్ అంతా కూడా ఒకటే సెంటర్లో సీరియల్ లైట్ అయితే ఇవ్వటం దానికి బాగుంది. అట్లా జేసీబీలు అయితే కనిపిస్తున్నాయి కదా మొత్తం. తెలంగాణ ఎక్స్ప్రెస్ కనిపించిందో, తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ప్రస్తుతానికి వెయిటింగ్లో ఉంది. అటువైపు వెళ్తుంది, సిగ్నల్ కోసం ఆగాడు. ఇప్పటికి మన తెలుగుకు సంబంధించి 2 వెహికల్స్ అయితే ఇప్పుడు ఒకటేమో విన్నాను, ఒకటేమో చూశాను. విశాఖపట్నం అనౌన్స్మెంట్ విన్నాను 5వ నెంబర్ ప్లాట్ఫారం అని. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద 1లో ఉన్నప్పుడు, ఇప్పుడేమో బయలుదేరి ఒక 20 నిమిషాలు జర్నీ చేసిన తర్వాత మనకి ఇక్కడ బండి అయితే కనిపించింది, తెలంగాణ ఎక్స్ప్రెస్. ఇలా తెలుగుకు సంబంధించి వేరే రాష్ట్రాల్లో తెలుగుకు సంబంధించి కనిపిస్తే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. చూడొచ్చు జేసీబీలు అయితే వరుసగా కనిపిస్తూ ఉన్నాయి. సౌండ్ కూడా లేకుండా బాగా డీసెంట్గా వెళ్తుంది కాబట్టి
మనకి రికార్డింగ్ పరంగా చెప్పుకోవడానికి కూడా కొంచెం నేను చిన్నగా చెప్పినా కూడా సరిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ముందు ఏదైతే మనం ట్రావెల్ చేసిన బళ్ళు ఉన్నాయో అవి కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే గాలికి సంబంధించి గాలి వీచే విధానానికి బట్టి కూడా నేను రికార్డింగ్ వాయిస్ చెప్పినా కూడా కొంచెం అవి రికార్డింగ్ కరెక్ట్గా అవ్వట్లేదు. గాలి ఎక్కువగా సౌండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఇలాంటి ఏసీ ఎక్స్ప్రెస్లో లేదంటే వందే భారత్ కావచ్చు, అమృత్ భారత్ కావచ్చు, ఏసీ బళ్ళు సంబంధించి ఏవైనా సరే ఇట్లా డీసెంట్గా ఉంటాయి కాబట్టి ఇట్లా జర్నీ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ప్లేట్లో మనకి ఏదైతే ఇచ్చాడో బిస్కెట్ ఇచ్చాడో మ్యారీ లైట్ బిస్కెట్, చిన్నది ప్యాకెట్ అంతా. దీంట్లో 2-3 ఉంటాయి బిస్కెట్లు అంతా. తర్వాత ఛాయ్కి సంబంధించి ఇచ్చాడు, మసాలా ఛాయ్ అని చెప్పి లిక్విడ్ ఇది. చిన్న స్టిక్ ఇచ్చాడు, పేపర్ ఇచ్చాడు, దీనికోసం ప్లేట్ ఇచ్చారు. ఇది ప్రస్తుతానికి ఇప్పుడు బండిలో ఉన్న విధానం. చాలా ప్రశాంతంగా ఢిల్లీలో బాగా చల్లటి వాతావరణంలో బాగా చల్లగా ప్రయాణం అయితే చేస్తున్నాము. కొంత ఢిల్లీ స్టేషన్కి సంబంధించి అటు పంజాబ్ వైపు వెళ్ళేటప్పుడు లేదంటే ఇటు ఆగ్రా నుంచి ఢిల్లీ వైపు వచ్చేటప్పుడు కూడా చీకట్లో ప్రయాణం చేయడం జరిగింది. ఇప్పుడైతే పొద్దున్నే ప్రయాణం చేసే అవకాశం అయితే కలిగింది కాబట్టి కొంత పక్కన ఉన్న విధి విధానాలు కూడా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. చూడొచ్చు కంటైనర్స్, నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కంటైనర్స్ లోడ్ చేసే వెహికల్ని కూడా, క్రేన్ కూడా కనిపిస్తుంది. పరిశ్రమలకు సంబంధించి, ఇండస్ట్రియల్కి సంబంధించి ఢిల్లీలో బోల్డన్ని కర్మాగారాలు అయితే ఉంటాయి కాబట్టి ఆ ఫ్యాక్టరీస్ అన్నీ చూపించలేము. మనకి రైల్వే ట్రాక్ వెంట ఇప్పుడు మనం ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఏవైతే కనిపిస్తున్నాయో వాటి వరకు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. ఆ బండి స్పీడ్గా వెళ్తుందో మన బండి స్పీడ్గా వెళ్తుందో మొత్తం మీద చాలా స్పీడ్గా క్రాస్ చేసి వెళ్ళిపోయింది బండి. పక్కనంతా కూడా సోలార్కి సంబంధించి సోలార్ సిస్టమ్ అయితే చాలా కనిపిస్తుంది. నేల మీదే స్టాండులతోటి సోలార్ అయితే అమర్చారు. పక్కన ఆయిల్ సంబంధించి ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం చాలా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఆయిల్ సంబంధించి స్టోరేజ్ ఏరియా. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా కనిపిస్తుంది. అందరికీ హాట్ వాటర్ అయితే ఇచ్చారు ఇచ్చిన ప్యాకెట్ తోటి. ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో ఛాయ్ ఉందో మసాలా ఛాయ్ అని ఇచ్చాడో ఇది లిక్విడ్ దీంట్లో తీసుకొని ఓపెన్ చేసుకొని దీంట్లో కలుపుకొని తాగటమే అంట. అయితే దీనికి బదులు మంచి కాఫీ ఇస్తే సరిపోయేది కదా, ఇట్లా వేడి నీళ్ళు విడివిడిగా ఇచ్చేపట్టే నాకు అట్లయితే అనిపించింది. మొత్తం మీద ప్యాకెట్ ఓపెన్ చేసి పౌడర్ అయితే దాంట్లో వేసాను. ఈ స్టిక్తో కలుపుకోవాలి. ఇంకా పక్కన కుర్రోడు కూడా అంటున్నాడు, నేను అడిగాను ఇది నీకు బాగా అనిపిస్తుందా తాగటానికంటే, నచ్చదు నాకు అంటున్నాడు. దీనికంటే మంచి కాఫీ ఇస్తే బాగుండు కదంటే అవునవును అంటున్నాడు. అబ్బాయి 12th చదువుతున్నాడంట, 12వ తరగతి. ज़्यादा ऐसा ऐसा होता है, अच्छा काफ़ी मिलेगा तो अच्छा लगता है. గరం పానీ చేశాను. కొత్త వేడి నీళ్ళు ఇచ్చి పొడి వేసుకొని తాగమంటున్నాడు. దానికంటే కాఫీ ఇస్తే బాగుండు. నేను కాఫీ ఇష్టపడతాను, ఇది ఇష్టపడిన అంటున్నాడు పక్కన పిల్లడు. సెకండ్ ఇంటర్ చదువుతున్నాడు పిల్లడు. ఇంకో బండి అయితే కనిపిస్తుంది. ఈ బండి లే స్పీడ్కి ఆ బండి ఆగున్నా కూడా చూపడానికి కుదరట్లేదు, అంత స్పీడ్కి వెళ్తుంది ఈ బండి. ఇప్పుడు 140 వెళ్తుంది ప్రస్తుతం. వైబ్రేషన్ కాఫీ ఎట్ట కలుపుతుంది. ఇది అందులో మసాలా కాఫీ అంట. త్వరగా తాగేయాలి, వేడి చల్లారిపోయింది. గుడ్ మార్నింగ్ విత్ మసాలా కాఫీ. జస్ట్ నార్మల్గా ఉంది, అంత సూపర్గా ఏం లేదు. వేడి పర్లేదు, బాగానే ఉంది. కానీ రకరకాల మసాలా దినుసులన్నీ వేసారు దీంట్లో.
పిల్లోడికి అయితే నచ్చల, తాగల పిల్లాడు. ఆ గ్లాసుని పట్టించుకోకుండా తన పని ఏది పని చూసుకుంటున్నాడు ఫోన్లో. ఆ బిస్కెట్లతోటి విత్ చాయ్. పర్లేదు, బిస్కెట్ టేస్ట్ బాగానే ఉంది. మ్యారీ లైట్ 2 బిస్కెట్లు మాత్రమే ఉన్న ప్యాకెట్లో. మీల్స్ ఆన్ వీల్స్ అని ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఐఆర్సిటీసీ వాళ్ళ లెక్కలో బిస్కెట్ చాయ్ ఇచ్చినట్టుగా అయిపోయింది. ఇప్పుడు పొద్దున్నే ప్రయాణంలో వాళ్ళు అయితే ఇచ్చారు అన్నట్టుగా ఇంకా ప్లేట్లు అయితే తీసుకెళ్తున్నారు. బోగీలో ఆ సర్వీస్ గురించి ఎప్పుడు 2-3 తిరుగుతూనే ఉంటారు అవన్నీ సప్లై చేయడానికి. ఒక కోచ్కి వచ్చేసి ఇక్కడ మన కోచ్లో మొత్తం 78 సీట్లు ఉన్నాయి కాబట్టి దాదాపు ఫుల్గానే ఉంటున్నారు జనాలు. దాన్ని బట్టి వాళ్ళకి సర్వీస్ చేయటం సరిపోయింది, అందించడం తీసేయటం. 2-3 సర్వీస్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు. మధ్య మధ్యలో చాక్లెట్ లాంటివి కూడా అమ్ముతున్నారు. అయితే వాటికి మనం పే చేయాల్సి ఉంటుంది. ఒక చాక్లెట్ ఇందాక చూపించాడు 75 రూపాయలంట. అట్లాంటివి అమ్ముతున్నారు వాళ్ళు బిజినెస్ కోసం. బళ్ళు సప్పని క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మన బండి 130 స్పీడ్ వెళ్తుంది. ఆ బండి కూడా స్పీడ్ వెళ్తుంది కాబట్టి జస్ట్ కొన్ని సెకండ్స్లో ట్రైన్ క్రాస్ అయితే వెళ్ళిపోతానే ఉన్నాయి. బన్చారి స్టేషన్ అయితే దాటాము ఇప్పుడు మనం. కరెక్ట్గా బండి బయలుదేరి గంటగా వస్తుంది. ఒక గంట ప్రయాణంలో చాలా దూరం వచ్చేసాం. బాగా వస్తుంది బండి స్పీడ్. 130కి అయితే అసలు తగ్గట్లేదు. 130-140 మధ్య మెయింటైన్ చేసుకుంటూ పోతూ ఉంది. కొంత పొలాలు పచ్చని పైర్లు కనిపిస్తున్నాయి అంటే మనం ఎంత దూరం వచ్చామో ఢిల్లీ దాటి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రకారం మంచి పొలాలని ఢిల్లీ ఏరియాలో ఇట్లా చూడటం చాలా బాగుంది. ఎప్పుడు ఆ పొల్యూషన్, ఆ కర్మాగారాలు, ఆ హారన్లు, ఆ సౌండ్లు రద్దీ కాకుండా ఢిల్లీలో కూడా పొలాలు ఉన్నాయి, పచ్చని పొలాలు. ఇక్కడ వ్యవసాయం బాగా చేస్తున్నారని కొంచెం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వాటర్ కూడా బాగున్నాయి, కాలువల్లో నీళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య నాటినట్టుండారు మొక్కలు. పొలంలో కొంచెం చిన్న మొక్కలే కనిపిస్తున్నాయి. అది ఏంటని అర్థం కాలేదు, కానీ బండిల స్పీడ్కి అర్థం కావట్లేదు. 130-140 స్పీడ్ పోతుంటే ఏ మొక్కలని కూడా గమనించే అంత మనకైతే టైం ఇవ్వట్లేదు. అంత స్పీడ్గా వెళ్తుంది శతాబ్ది ఎక్స్ప్రెస్. మొక్కలు చాలా పొలాల్లో నాటారు. దాదాపు ఒక 15-20 రోజుల నుంచి ఒక నెల రోజుల మొక్కల వరకు ఉంటాయి అక్కడక్కడ. దాదాపు రైల్వే ట్రాక్ల మీద కూడా ఎక్కడ కూడా ట్రాక్ పైనుంచి క్రాస్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏదైనా రోడ్డు మార్గంలో వెళ్ళే వాళ్ళకి కింద నుంచి సబ్వేలు అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. అది ఎక్కడా కూడా క్రాస్ చేయాల్సిన అవసరం లేకుండా అట్లా ఇచ్చే విధానం చాలా బాగుంటుంది టెక్నికల్గా. అయితే ఏంటంటే వర్షాలు కురిసినప్పుడు ఆ సబ్వేలు ఏదైతే ఉన్నాయో ఆ సబ్వేల్లో వాటర్ అనేది నిలబడకుండా చూసుకోగలిగితే మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేసినట్టు అనిపిస్తుంది. చాలా సబ్వేల్లో చూసినట్లయితే వర్షాకాలంలో సబ్వే పూర్తిగా నీళ్ళతోటి మునిగిపోయిన సందర్భాలు కూడా నేను చాలా చూశాను. ఈసారి ఇంకొక సందర్భంగా ఎక్కడన్నా కనిపిస్తే నేను మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ వర్షాకాలం ప్రారంభం కాబోతుంది కాబట్టి. ఇంకో బండి వచ్చింది, జస్ట్ అట్లా చూపించే లోపే క్రాస్ చేసుకుని వెళ్ళిపోతుంది. కెమెరాకి కూడా అందనంత స్పీడ్ వెళ్ళిపోతుంది బండి. ఢిల్లీతో పోల్చుకుంటే ఇటు మధుర వైపు కొంత వర్షం జల్లు ఎక్కువ పడినట్టుంది. కొంత పొలాల్లో కూడా వర్షం నీళ్ళు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పోల్చుకుంటే రాత్రి కొంచెం వర్షం గట్టిగానే పడింది. వర్షం ఆగిపోయిన వెంటనే కూడా ఇంకా వర్షం జల్లు పడే అవకాశం ఉన్నా కూడా పొలాల్లో కొంచెం వాటర్ అయితే కనిపిస్తున్నాయి. దీని ప్రభావం బట్టి కొద్దిగా వాతావరణం నేల తల్లి చల్లబడిందని చెప్పుకోవాలి. పక్కన రోడ్డు కూడా కనిపిస్తుంది. కొంచెం దూరం అయితే కనిపిస్తుంది, కొంచెం దూరంగా ఉంది. దాదాపు ఈ రోజంతా వాతావరణం చల్లగానే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వర్షం జల్లు ఎంతో కొంత పడే అవకాశం కూడా కనిపిస్తుంది వాతావరణ సూచనల ప్రకారం. కొన్ని పొలాలు, కొన్ని ఫ్యాక్టరీలు, కొంత వ్యవసాయము, కొంత పరిశ్రమల ఉత్పత్తి, ఇట్లా రకరకాలుగా ఉంది దారి వెంట. ఇంకా ముందు రోజుల్లో ఇంకా హై స్పీడ్ ట్రైన్స్ అయితే రాబోతున్నాయి అన్నట్టుగా
మనకు ఒక సమాచారం అయితే తెలిసింది. అయితే 5 సంవత్సరాలు పట్టిద్దా 10 సంవత్సరాలు పట్టిద్దా అని మనం కరెక్ట్గా చెప్పలేము. ఏదైనా ఒక 500 కిలోమీటర్లు మనం జర్నీ చేయాలి అనుకుంటే 500 కిలోమీటర్ల జర్నీని మనం కేవలం 2 గంటల్లో జర్నీని డెస్టినేషన్ చేరుకునేటట్టుగా స్టార్టింగ్ నుంచి 500 కిలోమీటర్లు చేరుకోవడానికి కేవలం 2 గంటలు సమయం మాత్రమే పట్టేటట్టుగా అలాంటి ట్రైన్స్ అయితే రాబోతున్నాయి. అది కొంత సమయం అయితే పట్టింది. ఈ విధంగా రైల్వేకి సంబంధించి బాగా డెవలప్మెంట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా కొన్ని లోటుపాట్లు అయితే కనిపిస్తున్నాయి. అన్ని విధాలుగా ఒకేసారి చక్కబెట్టుకోవాలంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇప్పుడు చూడవచ్చు రోడ్డు ఇంకొంచెం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనకి రైల్వే ట్రాక్ రోడ్డు చాలా దగ్గరగానే ఉన్నాయి. ఇట్లా చూడటానికి చాలా బాగుంటుంది. పొద్దున్నే వాతావరణం కూడా బాగా చల్లగా ఉంది. అయితే ఢిల్లీలో ఎప్పుడు పొల్యూషనే కాకుండా ఇలాంటి మంచి ప్రశాంతమైన వాతావరణం కూడా ఉందని కొంతవరకు అర్థమయ్యేలా మనకి చూపించుకునే విధంగా నేను చూపిస్తున్నాను. రోడ్డు దూరం అయిపోయింది. ఇంకా చిన్న చిన్న కాలనీలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూనే ఉన్నాయి. ముడి మామూలుగా ఇటుక కట్టుబడి ఏదైతే కట్టుబడి ఉంటుందో సిమెంట్ తోటి ప్లాస్టింగ్ చేయకుండా అట్లా ముడి కట్టుబడి ఇటుకలతోటి కట్టిన ఇళ్ళు బోళ్ళని. పక్కన ఒక ప్యాసింజర్ ట్రైన్ వెళ్తుంది. అది ఇటువైపే వస్తుంది. దాన్ని క్రాస్ చేసుకొని మన బండి జెట్ స్పీడ్తో వెళ్ళిపోతుంది. ఆ బండి 30 స్పీడ్ నడుస్తుంటే మన బండి 130 స్పీడ్ నడుస్తుంది. ఇంకా 20 కిలోమీటర్ల దూరం అయితే ఉంది మధురాకి. ఈ ఏరియా చూడవచ్చు పూర్తిగా మబ్బులు పట్టేసి ఉన్నాయి. వర్షం అయితే ఏ క్షణానైనా వర్షం పడవచ్చు అన్నట్లుగా మబ్బులు అయితే కమ్మేసి ఉన్నాయి. చాలా బాగుంది వాతావరణం చూడటానికి. ఢిల్లీ నుంచి మధురా వరకు మొత్తం మనం జర్నీ చేసే దారిలో క్లైమేట్ అయితే అదిరిపోయే మంచి సూపర్ సీనరీ అయితే పొద్దున్నే చాలా బాగుంది. మొత్తం ఢిల్లీ నుంచి ఇప్పటివరకు మధురాకి రావడానికి మధ్యలో 24 ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయితే దాటుకొని మన బండి మధురా దగ్గరికి అయితే చేరుకోవడం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి బండి 9 నిమిషాలు అయితే లేటుగా నడుస్తుంది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మధుర అంటే తెలుసు కదా మాకు, దాదాపు శ్రీకృష్ణుడు జన్మస్థలం అంటారు మధురా నగరము. ఆ ఏరియాకి అయితే వచ్చేసాము. శ్రీకృష్ణ ఇలా వెళ్ళే దారిలో ఇలాంటి క్లైమేట్ ఇంకెంత దూరం ఉంటుందో, మనం భోపాల్ వరకు జర్నీ చేసే వరకు ఇలాంటి క్లైమేట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. దేశం మొత్తం చల్లబడితే ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. ఒక చోట ఎండగాసి, ఒక చోట వర్షం పడి, ఒక చోట చలిగా ఉండి, ఒక చోట ఇంకో రకంగా ఉండే మన దేశం మొత్తం మీద పరిస్థితులు అలాగే ఉంటుంటాయి. హిమాలయ పర్వతాల్లో చూసుకుంటే ఇప్పుడు ఈ 4 రోజులు ముందు మనం చూసుకున్నట్లయితే వైష్ణవ మాత దగ్గర అయితే టెంపరేచర్ చాలా తక్కువ ఉంది. అంటే ఒక 25 నుంచి 30 డిగ్రీలు మధ్య అక్కడ టెంపరేచర్ అయితే ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి జమ్మూ తావి వచ్చినప్పుడు అక్కడ 40 వరకు టెంపరేచర్ ఉంది. అక్కడి నుంచి వైష్ణవ మాతకి జమ్మూ తావికి మధ్యలో ఒక 80 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే జమ్మూ తావి కూడా హిమాలయాల్లోనే ఉంది. ఆ డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది వాతావరణం. మిగతా అక్కడి నుంచి ఇటు జమ్మూ తావి నుంచి లుధియానాకి ప్రయాణం చేసినప్పుడు లుధియానాలో 45 డిగ్రీలు హైయెస్ట్ టెంపరేచర్ దాకా నమోదవటం జరిగింది. ఎండక ఆ సమయంలో నేను ట్రైన్లో జర్నీ చేసేటప్పుడైనా లేదంటే అక్కడ స్టే చేసే సమయంలో అక్కడ ఉండాల్సిన ఏదైతే మనకి వెంటనే బండి దొరకదు కాబట్టి ట్రావెలింగ్లో కొంత వెయిట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అక్కడ ఎండకు మాడిపోయినని చెప్పుకోవాలి. ఆ పరంగా ఇప్పుడు మొత్తం మీద వాతావరణం అయితే చల్లటి ప్రశాంతటి వాతావరణంలో ఏసీ బండి బుక్ చేసుకున్న తర్వాత చల్లటి వాతావరణం కనిపిస్తుంది. ఇదేదో ఎండ టైంలో ఏసీ బండి బుకింగ్ ఉన్నట్టయితే ఎంత బాగుండేది. అన్నిటికీ అన్నీ కలిసి రావలేదు అట్లా. ఏసీ బండి బుక్ చేసుకున్నప్పుడేమో చల్లటి వాతావరణం ఉంది. స్లీపర్ బుక్ చేసుకొని మనం తిరుగుతున్నప్పుడేమో 45 డిగ్రీలు మండిపోయి ఎండ ఉంది. సూర్యరాముడు కనిపిస్తున్నట్టున్నాడు. మనం వెస్ట్ సైడ్ చూపిస్తున్నాం వ్యూ అంతా కూడా. ఈస్ట్ సైడ్ సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు. వెస్ట్ సైడ్ అంతా కూడా మబ్బులు కమ్మేసి ఉన్నాయి. ఈస్ట్ సైడ్ సూర్యుడు కనిపిస్తున్నాడు.
ప్రయత్నం చేస్తాను సూర్యరాముడిని. సన్ రైజ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మబ్బుల్లోంచి సూర్యుడు కొద్దిగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు కరెక్ట్గా సమయం అయితే 7:15 అయితే అయింది. 7:15 సమయంలో కొద్దిగా సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు. ఎక్కువ కనపట్టలేదు సన్ రైజ్ది. ఇప్పటివరకు కనిపించలేదు కాబట్టి కొంచెం లేట్గా చూపించే ప్రయత్నం చేశాను. ఇప్పటివరకు సూర్యుడు కనిపించలేదు. ప్రతిరోజు అయితే ఇప్పటివరకు ఈ సమ్మర్ టైంలో దాదాపు 6 గంటలకు లోపే 5:50, 5:30కే దాదాపు సూర్యుడు కనిపిస్తూ ఉండేవాడు. ఈరోజు 7:30 అయినా కూడా ఇంకా మబ్బులు చాటునే ఉన్నాడు. కొంతవరకు వాతావరణం అంత చల్లగా ఉందన్నట్లు లెక్క. ఇక్కడ చూడొచ్చు ప్రతి కోచ్లో కూడా ఎలక్ట్రికల్ సిస్టమ్ ఎట్లా ఉన్నది, లాకింగ్ ఎట్లా ఉన్నది, కంట్రోల్స్ ఎలా కంట్రోల్ చేస్తారనేది. కోచ్ జాయింట్ దగ్గర ఉన్నాము. అటువైపు అది వేరే కోచ్, ఇక్కడ నుంచి ఇది వేరే కోచ్. ఇది ఇప్పుడు మనం ఉన్న కోచ్లో కంట్రోల్స్ దాదాపు ప్రతి కోచ్ కంట్రోల్స్ ఇలాగే ఉంటాయి. వందే భారత్ కూడా ఇట్లాగే ఉంటుంది. అయితే వాష్రూమ్ ఒకటే సింగిల్ వాష్రూమ్ ఉండదు. ఈ వైపు అంతా కంట్రోల్స్ ఉంటాయి. లగేజ్ పెట్టుకునేది. ఇటువైపు ఫ్రీజర్స్, ఇది డోర్ క్లోజెస్ ఆటోమేటికల్ అనేది. నో స్మోకింగ్ అని బోర్డు పెట్టేశారు క్లియర్గా. రైల్వే సర్వీసు నాథరన్ రైల్వే మనం కూడా జర్నీ చేస్తున్నాం. నాథరన్ రైల్వేలో జర్నీ చేస్తున్నాము. స్వచ్ఛ భారత్కి స్టిక్కర్స్ కూడా చూపిస్తూ ఉన్నారు. చాలా బాగుంది. ఎవరైనా స్వచ్ఛ భారత్ పాటించడం అవసరమే కాబట్టి మనం ట్రైన్ జర్నీలో కూడా స్వచ్ఛ భారత్ని అయితే పాటిద్దాం. డోరు ఇలా ఓపెన్ చేసుకోవాలి. చాలా గట్టిగా ఉంటుంది డోరు ఓపెన్ చేసుకోవడానికి. మనము ట్రైన్లో ఈ లొకేషన్ ఇంకా బాగా చూడాలనుకుంటే ఇది ఏదైతే ఉందో లాక్ సిస్టమ్ ఇచ్చారు కదా, దీనికి ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. అలాగే అటువైపు కూడా ఆపోజిట్లో ముందు పక్క లాక్ ఉంది. ప్రతి విండోకి కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే ఇది ఇంకా పైకి వెళ్తుంది. ఒక షట్టర్ లాగా ఏదైతే కొంతవరకు వ్యూని కంట్రోల్ చేయడానికి అంత మొత్తం గ్లాసే కాబట్టి సగం క్లోజింగ్ ఉంది. మనం ఓపెన్ చేసుకున్నా కూడా మనం పూర్తిగా చూడొచ్చు. ఇంతవరకు వ్యూ క్లియర్గానే ఉంది కాబట్టి అది అంత ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. లేదు పూర్తిగా క్లోజ్ చేసుకోవాలన్నా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇప్పుడే ఒక బండి క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మధుర దగ్గరికి అయితే వచ్చేసాము. బండి కొంచెం ఇప్పుడైతే స్లోగా వెళ్తుంది. ఇప్పటి వరకు మంచి స్పీడ్లో రాకొచ్చాడు. 140 వరకు టచ్ అయింది. అంతగా 140 అయితే దాటలేదు కానీ 140 వరకు టచ్ అయింది. ఇక్కడ రైల్వే ట్రాక్లో ఉన్న మెట్ల కలర్ కూడా చూడొచ్చు. వైట్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది. చాలా చాలా మన దగ్గర అయితే దాదాపు ఎక్కువ అంతా నలుపు రంగులు అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ రకరకాల కలర్స్ అయితే మెట్లు కనిపిస్తున్నాయి ట్రాక్ మీద. రకరకాల ఏరియాలో రకరకాల స్టోన్స్, రకరకాల రాళ్ళు, ఎట్లా రకరకాల మనుషులు ఉంటున్నారు. అలాగే విభిన్నంగా ఉండే భారతదేశంలో మనం జీవిస్తున్నాం. ఇవన్నీ మనం తెలుసుకోవాలి, ఆస్వాదించాలి కాబట్టి ఈ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మధుర స్టేషన్ వచ్చింది, మీరు దిగేవాళ్ళు సిద్ధంగా ఉండండి అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇట్లా ప్రతి స్టేషన్కి దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా అనౌన్స్మెంట్ అయితే బోగీలో ప్రతి కోచ్లో కూడా ఇట్లా ఏసీ కోచ్లో అనౌన్స్మెంట్ అయితే రావడం చాలా బాగుంటుంది. ముందుగానే తెలియజేయటం కూడా దాదాపు ఏంటంటే అందరికీ అర్థమయ్యేలాగా చెప్పే విధంగా ఇంగ్లీషు, హిందీ అయితే చెప్పడం జరిగింది అనౌన్స్మెంట్. ఇప్పుడే ఒక ప్యాసింజర్ అయితే క్రాస్ చేసి వెళ్ళింది మనల్ని. మథుర బస్ స్టాండ్ పెట్టుకుంది. ఇది బస్ స్టాండ్, బస్సులు కూడా పక్కన కనిపిస్తున్నాయి. ప్రైవేట్ బస్ స్టాండ్ లాగా ఉంది ఇది. లోకోమోటివ్ కానీ ఏం ట్రైను, ఆ బండి స్పీడ్గా వెళ్తుంది. మన బండి స్లోగా వెళ్తున్నప్పుడు ఆ బండి స్పీడ్గా వెళ్తుంది. మథుర జంక్షన్, వాటర్ ట్యాంక్ పైన కూడా రాసింది మథుర జంక్షన్ అని.
పక్కన గూడ్స్ ఒకటి కనిపిస్తుంది. ఈ మధురా జంక్షన్లో ట్రాక్లు దాదాపు బాగున్నాయి, నీట్గా అంతా కూడా మెయింటెనెన్స్. మధ్య మధ్యలో కొంచెం చిన్న చెట్లు ఉన్నాయి కానీ మెయింటెనెన్స్ అంతా బాగానే చేస్తున్నారు. మధురా జంక్షన్ మనకి స్వాగతం పలుకుతోంది. పక్కన ఒక బండి అయితే వచ్చింది, పశ్చిమ ఎక్స్ప్రెస్. పశ్చిమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే చేరుకున్నాము. ప్లాట్ఫారం మనకి రైట్ సైడ్ వచ్చింది. నేను లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యూ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అది 2వ నెంబర్, 3వ నెంబరు. 4వ నెంబర్లోకి పశ్చిమ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ అయితే వచ్చింది. మధురా స్టేషన్ వరకు నేను ముందు చూపించిన వీడియోలో డే టైంలోనే చూపించడం జరిగింది. మధురా స్టేషన్ దాటి న్యూఢిల్లీ వైపు వెళ్ళేటప్పటికి చీకటి పడిపోయింది. మళ్ళీ ఒకసారి మధురాని చూసే అవకాశం అయితే లభించింది మనకి. శ్రీకృష్ణుడి జన్మస్థలం అయిన మధురా నగరంలో ఉన్నాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. మధురా జంక్షన్. ఇక్కడ ఒక్క నిమిషం మాత్రమే ఆగింది, ఎక్కువసేపు ఆగదు బండి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఆగ్రా కంటోన్మెంట్లో మాత్రం 5 నిమిషాలు ఆగింది బండి. మనం ట్రావెల్ చేస్తున్న భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇక్కడ ఒక్క నిమిషం మాత్రమే కేవలం ఆగుద్ది. అక్కడ దూరంగా ఒక డీజిల్ లోకోమోటివ్ అయితే కనిపిస్తూ ఉంది. WG4G లోకోమోటివ్ అది. డీసెంట్గా ఉంది. మధురా రైల్వే స్టేషన్ అంతా కూడా అంత ఎక్కువ మంది క్రౌడే లేరు. కరెక్ట్గా 7:37 అయింది కరెక్ట్గా టైం. మనం బయలుదేరిన 1:37 మొదటి స్టాప్ అయితే వచ్చింది మధురా నగరానికి. ఇప్పటికి మన బండి 141 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. 18 నిమిషాలు ప్రస్తుతానికి డిలే ఉంది. దిగేవాళ్ళు దిగారు, ఎక్కేవాళ్ళు ఎక్కారు. మళ్ళీ మన బోగిలోకి సీట్ 12లో ఉన్నాం మనం. సీట్ 12. शताब्दी एक्सप्रेस में मथुरा से चढ़ने वाली यात्रियों का भारत यात्री हार्दिक स्वागत है। हम आपकी सुखद, सुखद एवं मंगलमय यात्रा की कामना करते हैं। మధురా నగరంలో ఎక్కిన ప్రయాణికులందరికీ స్వాగతం పలుకుతూ మళ్ళీ ఇంకొకసారి అనౌన్స్మెంట్ అయితే కంప్యూటర్ అనౌన్స్మెంట్ చెప్పడం జరుగుతూ ఉంది. అది మనకి వీడియో రికార్డింగ్లో అంత క్లియర్గా వినిపించకపోవచ్చు. చాలా వాల్యూమ్ చాలా తక్కువలో వినిపిస్తూ ఉంది. బాయ్ బాయ్ మధురా నగరం అని చెప్పుకుంటూ మన బండి అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంది ఆగ్రా వైపు. చూద్దాం ఆగ్రా వైపు ఎలా ఉంది ఇప్పుడు. భారతీయ రైలుకు సంబంధించి లోకోమోటివ్స్ 2 రకాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. డీజిల్ లోకోమోటివ్స్ అయ్యి. ఇక్కడ పవర్ లోకోమోటివ్ ఒకటి కనిపిస్తుంది, వ్యాగ్ 7. ఇట్లా రకరకాల ఇంజన్స్ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. లోకోమోటివ్స్ ట్రైన్ టెక్నాలజీ అనేది మనకి ఇండియాలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్న లోకోమోటివ్స్ అన్నింటిలో కూడా చాలా గొప్ప మార్పులు చేసుకుంటూ ఇప్పటి వరకు చాలా అభివృద్ధిలోకి అయితే వచ్చేసాము. ఇంకా ముందు ఇంకా అభివృద్ధి జరగాలి. ఉండే కొంత ఇంకా జనాభా కూడా పెరిగిపోతూనే ఉన్నారు కాబట్టి ఇంకా మంచి ఫాస్ట్ ట్రైన్స్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది.
రైల్వే పరంగా జర్నీలలో సేఫ్ జర్నీగా చెప్పుకోవచ్చు రైల్వే గురించి. మిగతా రోడ్డు పరంగా జర్నీ కావచ్చు, లేదంటే వాయు మార్గంలో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, ఎయిర్పోర్ట్కి సంబంధించి, విమానాలకు సంబంధించి జర్నీ కావచ్చు, అలాగే జలమార్గ రవాణాకి సంబంధించి జల మార్గంలో ప్రయాణించే ప్రయాణానికంటే నేను ఎక్కువగా ఇన్ని రకాల్లో నేను రైలు మార్గంలో జర్నీ సేఫ్ అని నేను అనుకుంటాను. సేఫ్ అండ్ సెక్యూర్డ్ అని చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ బాగా ప్రశాంతంగా కూర్చొని పడుకొని వెళ్ళొచ్చు ఆరాంగా. అందుకని నేను ఎక్కువగా ట్రైన్ జర్నీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. అందువల్ల నేను ఎక్కువగా చేసే వ్లాగ్స్ కూడా ట్రైన్ ట్రావెలింగ్ సంబంధించి నేను చేయాలనుకుంటున్నాను ముందు కూడా. చూద్దాం, ఇంకా వచ్చే కొత్త ట్రైన్స్ అన్నిటి కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ మీకు వీడియో రూపంలో చూపించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. మంచి కలర్ఫుల్గా ఏసీ టైర్ కోచ్లు అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది చూడటానికి. ఇట్లాంటి కలర్ కోచ్లను చూడాలంటే రాసిపెట్టి ఉండాలి ఒక రకంగా. అంతకుముందు ఉండే ట్రైన్స్ కలర్స్ కంటే కూడా ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ప్రకారం కలర్స్ కూడా చాలా కలర్ఫుల్గా డిజైన్గా తయారు చేయడం అనేది చాలా మంచి విషయం, చాలా బాగుంది. ముంబై నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఇది. మనకు కలర్ఫుల్గా బాగా ఎల్లో కలర్స్ డిజైన్ తోటి చాలా నీట్గా కనిపిస్తుంది. అన్నీ ఏసీ కోచ్లే ఉన్నాయి, చాలా బాగుంది. పూర్తిగా సైడ్ పెట్టేశారు, మరి అది సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది బండి. మధుర స్టేషన్ నుంచి ఆగ్రా కంటోన్మెంట్కి మనం చేరుకోవడానికి మధ్యలో 8 చిన్న స్టేషన్లను అయితే క్రాస్ చేసుకొని ఆగ్రా వైపు అయితే మన బండి వెళ్తూ ఉంది. ఆగ్రాలో తాజ్మహల్ గురించి ఒక చిన్న మాట చెప్పుకుందాం. ఇప్పటి వరకు ఉన్న ఎండలకి, టెంపరేచర్కి తాజ్మహల్లోని చలువురాయి కూడా వేడెక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ వాతావరణం కొంచెం చల్లబట్టడం వల్ల చలువురాయి కూడా ఆగ్రా తాజ్మహల్ కూడా కొంత ఉపశమనాన్ని పొంది ఉంటుందని అనుకుంటున్నాను చల్లదనం పరంగా. ఈరోజు ఉన్న వాతావరణం ప్రతిరోజు ఉంటే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. ఇలాంటి వెదర్ని అందరూ ఇష్టపడుతుంటారు. ఇప్పుడే సూర్యరాముడు కొద్దిగా నేను రెస్ట్ తీసుకోవట్లేదని నా ప్రభావం నేను చూపిస్తాను అన్నట్లుగా వస్తున్నాడు. ఇప్పుడిప్పుడే టెంపరేచర్ కొంచెం పెరుగుతూ పోతూ ఉంది. ఢిల్లీలో ఉన్నప్పుడు 24 ఉంది, ఇప్పుడు ప్రస్తుతం 28కి వచ్చేసింది. 8 కావస్తున్న టైం అయితే. పక్కన మనకి ఆయిల్ సంబంధించి, పెట్రోలు సంబంధించి ఏదైతే ఉన్నాయో హిందుస్థాన్ పెట్రోలియంకి సంబంధించి వాళ్ళ స్టోరేజ్ ఏరియా అంతా కూడా చూడవచ్చు. పెద్ద ట్యాంకులు అయితే నిల్వ చేసుకొని ఉన్నారు హిందుస్థాన్ పెట్రోలియంకి సంబంధించి. రైల్వే వ్యాగన్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఇది భారత్కి సంబంధించి ఉంది, భారత్ పెట్రోలియం. హిందుస్థాను, భారత్ రెండు పక్కనే ఉన్నాయి. ఇలా పెట్రోలియంకి సంబంధించి నిల్వలన్నీ కూడా దాదాపు ఒకే చోట ఉంటుంటాయి. హిందుస్థాన్ అయినా, భారత్ అయినా, ఇంకా వేరే కంపెనీలన్నీ కూడా, ఇండియన్ ఆయిల్ అయినా. ఇప్పుడు ఇంకా కొత్త కంపెనీలు చాలా వచ్చాయి. జియో వాళ్ళది కూడా బంకులు వచ్చాయి. అంటే అంతకుముందు ఉన్న రిలయన్స్ ఉంది, మళ్ళీ జియో రూపంలో వచ్చారు. నయారా బంకులు అనేవి వచ్చినాయి. ఇట్లా పెట్రోల్ బంకుల్లో చాలా రకాలైతే వచ్చినాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితుల వల్ల పెట్రోల్, డీజిల్ అయితే రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ పరంగా పెట్రోల్, డీజిల్ వాడే వాహనాల కంటే కూడా ఇప్పుడు ఇలాంటి ట్రైన్ జర్నీలు అందరూ ఇష్టపడితే బాగుందని నాకైతే అనిపిస్తుంది. కొంతవరకు ఇది ఎలక్ట్రికల్ ద్వారా నడిచాయి కాబట్టి డీజిల్, పెట్రోల్ పొల్యూషన్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. నరేంద్ర మోడీ చెప్పిన ప్రకారము, ఆయన సలహాలని, ప్రధానమంత్రి గారు కాబట్టి ఆయన సలహాలను మనం పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. దేశ భవిష్యత్తు కోసం, దేశ భద్రత కోసం ఆయన చాలా నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటాడు ఆయన మంత్రిమండలితోటి. చర్చలు ఎన్నో జరుపుకొని ఎన్నో రకాలు ప్రతిపక్షాల వాళ్ళతోటి అన్ని రకాలుగా డిస్కషన్ జరుగుతుంది. మనకు చూడొచ్చు జియో పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తుంది. జియో అంటే రోడ్డు వైపు ఉంది, రోడ్డుకు మనం కొంచెం దూరంగా ఉన్నాము. టాటా వాళ్ళు, జియో వాళ్ళు దాదాపు అన్ని రకాల కంపెనీలు, అన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే తయారు చేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు.
దానికి తోడు అదానీ గ్రూప్స్ మళ్ళీ చేరారు. ఇలా కొత్తగా చాలా వరకు ముంబై, గుజరాత్ వాళ్ళు మన దేశాన్ని అయితే వెళ్తున్నారు అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ముంబై దిగ్గజాలు అలాగే గుజరాత్ సంబంధించిన వాళ్ళు ఒక 20-30 సంవత్సరాల నుంచి వీరిద్దరి ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. ఒక 30 సంవత్సరాల ముందు పరిస్థితి ఎట్లా ఉండేదో నాకు తెలియదు, కానీ నేను నా కళ్ళతోటి, నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చిన్నతనం నుంచి గమనించుకుంటూ వస్తున్నది. అంబానీ ఫ్యామిలీ బాగా పెరిగిపోయినాయి. అంబానీలు, అదానీలు బాగా పెరిగిపోతూ వస్తున్నారు. అలాంటి వ్యాపారవేత్తల డామినేషన్ మన ఇండియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే రాజకీయ పరంగా కూడా వాళ్ళు చాలా ఒత్తిడిని అయితే రాజకీయ నాయకుల మీద ఒత్తిడిని చేస్తూ వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించుకునే ప్రయత్నం కూడా చేస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మనది ప్రజాస్వామ్య రాజ్యం అని అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకో బండి గూడ్స్ వ్యాగన్ అయితే ఇంకొక వ్యాగన్ అయితే క్రాస్ చేసుకొని వెళ్తుంది. ఈ బండి వెళ్ళే స్పీడ్ ఆ బండి వెళ్ళే స్పీడ్కి అసలు కెమెరాకి మ్యాచ్ అవుతుందా, కెమెరాకి అంత స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇలాంటి చిన్న స్టేషన్లో ఎక్కువగా జనాభా కూడా ఎక్కువ కనపట్లేదు. ఈ స్టేషన్ ప్లాట్ఫారం చూసినట్లయితే అసలు ఎక్కడా కూడా ఎవరు లేరు. న్యూఢిల్లీ నుంచి మనం బయలుదేరింది 6 గంటలకు బయలుదేరాము. ఇప్పటికీ బండి 20 నిమిషాలు లేటుగా అయితే నడుస్తుంది. ఆగ్రా కంటోన్మెంట్కి చేరుకోవడానికి 26 నిమిషాలు లేట్ అయితే అయ్యేటట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ న్యూఢిల్లీ కోడ్ వచ్చేసి ప్రతి స్టేషన్కి ఒక కోడ్ అనేది ఉంటుంది కాబట్టి న్యూఢిల్లీ కోడ్ వచ్చేసి NDLS. అలాగే ఇప్పుడు మనం క్రాస్ చేసి వచ్చిన మధురా జంక్షన్ కోడ్ వచ్చేసి MTJ. అట్లాగే ఇప్పుడు మనం ఏదైతే ఆగ్రా వైపు వెళ్తున్నామో ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్కి అయితే మన ఈ జర్నీ శతాబ్ది ఎక్స్ప్రెస్ స్టాపింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఈ కోడ్ వచ్చేసి AGC. ఇలా ప్రతి స్టేషన్కి ఒక కోడ్ ప్రకారం అయితే ఉంటుంది కాబట్టి రైల్వే ప్రకారం ఇండియా మొత్తం మీద ఎన్ని స్టేషన్లు ఉన్నాయో అన్ని స్టేషన్లకి ఇలా కోడ్ అనేది ఉంటుంది. ఆ స్టేషన్ పేరును బట్టి ఆ కోడ్ అనేది నిర్ణయిస్తూ ఉంటారు. సమయం కరెక్ట్గా ఉదయం 8 అయితే అయింది. అందరికీ కోచ్లో టిఫిన్ ఏదైతే వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, బుకింగ్ టైంలో ఏది ఎంటర్ చేసుకొని ఉంటే అదైతే ఇస్తూ ఉన్నారు. ఇచ్చారు ప్లేటు. ఏమేమి ఇచ్చారనేది చూద్దాము. పక్కన అబ్బాయికి కూడా వచ్చినాక చూద్దాము. నాకు ఒక రకం, అబ్బాయికి ఒక రకం, వెజ్ నాన్ వెజ్ సపరేట్గా వచ్చేట్టుగా అవకాశం కుదిరింది కాబట్టి 2 ఒకేసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక ప్లేట్ అయితే ఇచ్చారు, ఇంకా 2వ ప్లేట్ రాలేదు. 2 వచ్చాక చూద్దాము. ఫుడ్కి సంబంధించి ఏదైనా ఇదంతా కూడా ఇన్స్టెంట్ రెడీమేడ్ ఫుడ్ టైప్ ఇస్తున్నారు, కానీ ఏదైనా అంత ప్యాకింగ్ బిల్డప్లే కానీ లోపల పెద్ద విషయం ఏమి ఉండదు. ఫుడ్కి సంబంధించి అంత హెల్తీగా ఏం అనిపించట్లేదు. మన శతాబ్ది ఎక్స్ప్రెస్ ఆగ్రాకి అయితే చేరుకుంది. ఆగ్రాలో 5 నిమిషాలు అయితే ఆగుతుంది. అటువైపు ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి నేను చూపించలేకపోయాను. ఇటువైపు అంతా కూడా గూడ్స్ బండి పెట్టేసి ఉంది. దానికి సంబంధించి మనకి బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఇచ్చారనేది చూద్దాము. అబ్బాయికి అయితే ఆమ్లెట్, బ్రెడ్, జాము ఇవన్నీ ఇచ్చారు. నాకేమి ఇచ్చారనేది నేను తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత ఒక డ్రింక్ అయితే ఇచ్చారు. సేమ్ అంటే వెజ్, నాన్ వెజ్ 2 రకాలుగా చూపించే ప్రయత్నం చేస్తాను. నాన్ వెజ్ రూపంలో ఆమ్లెట్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు వెజ్ రూపంలో ఏమి ఇచ్చారనేది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఆగ్రా స్టేషన్లో ఆగి ఉంది కాబట్టి కొంతవరకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆగ్రా స్టేషన్లో 5 నిమిషాలు ఆగటం అంటే చాలా బాగా ఎక్కువసేపు ఆగుతున్నట్టే ఈ బండి అయితే. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకే వచ్చింది. అందువల్ల ప్లాట్ఫామ్ అటువైపు ఉంది కాబట్టి నేను చూపించలేకపోయాను. ఫుడ్ ఓపెన్ చేసి చూద్దాం. నాన్ వెజ్ మెనూలో ఒక ఆమ్లెట్ ఒకటి మాత్రమే మార్పుగా వచ్చింది. వెజ్లో మాత్రం ఈ స్ప్రింగ్ రోల్స్ ఒకటి మాత్రం మారింది. మిగతా అంతా సేమ్ ఇచ్చారు. మామూలుగా బ్రెడ్ ఇచ్చారు. బ్రెడ్ ఆమ్లెట్ అయితే నాన్ వెజ్ రూపంలో మెనూలో. వెజ్లో అయితే ఇది ఇచ్చారు. కూల్ డ్రింక్ అయితే ఇవ్వటం జరిగింది. మ్యానియా గోల్డ్ మ్యాంగో డ్రింక్ 200 ml. ఇది ఒక టమాటో కచప్పు, బటర్ ఒకటి ఇచ్చారు. బటర్ చిన్న ప్యాకెట్.
ఒక టిష్యూ పేపర్ ఇచ్చారు అంతే. ఇది ఈ స్టిక్ తోటి ఇట్లా తుంచుకొని ఇట్లా కలుపుకొని తినాలన్నట్టు. ఈ టమోటా సాసు బటర్ దాంట్లో కలుపుకోవాలి. బ్రెడ్లో 2 బ్రెడ్ పీసులు ఇచ్చారు. ఈ ప్యాకింగ్ పరంగా పెద్ద పెద్ద బిల్డప్లే కానీ టేస్ట్ పరంగా అంత హెల్తీ కాదు, అంత పొట్ట కూడా నిండదు తినడానికి కూడా. ఓకే, తిన్నాక మళ్ళీ కలుద్దాం. ఆగ్రా కంటోన్మెంట్కి ఇప్పటివరకు మన బండి 195 కిలోమీటర్లు జర్నీ చేసింది. 8:13కి అయితే రావడం జరిగింది. 8:18కి బయలుదేరింది 5 నిమిషాల తర్వాత. ఇప్పటికి 23 నిమిషాలు లేటుగా అయితే నడుస్తుంది. ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారో అది మామూలుగా నార్మల్ అనే చెప్పుకోవాలి, అంత ఎక్సలెంట్ ఏం కాదు. అలాగే ఏదైతే ఉదయాన్నే టీ బిస్కెట్ టైప్ ఇచ్చారో వాటి ఈ రెండింటి పరంగా మార్కుల పరంగా ఏదైనా మనం చూడాలంటే 5కి టీ స్నాక్స్ ఏదైతే ఇచ్చారో టీ బిస్కెట్ టైప్లో 5కి 2 అయితే ఇవ్వచ్చు. అట్లాగే ఇప్పుడు చేసిన బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో 5కి 3 మార్కుల వరకు ఇవ్వచ్చు అంతే. అంతకుమించి అయితే అంత ఎక్సలెంట్గా అయితే అనిపించలేదు. ఐఆర్సిటిసి రూల్స్ ప్రకారం వాళ్ళు ఏదైతే ఇవ్వగలుగుతున్నారో అంతవరకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఫుడ్ అంత కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. టికెట్లో బుక్ చేసుకునేటప్పుడు వెజ్ నాన్ వెజ్ ఎలా బుక్ చేసుకుంటున్నాము అలాగే ఫుడ్ కూడా పని లేదన్నట్టుగా అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. దాని తగ్గ రేటు ప్రకారం టికెట్లో రేట్ అయితే తగ్గించి చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఐఆర్సిటిసి వాళ్ళది ఈ విధంగా రైలుకు సంబంధించి వసతులు అయితే కల్పిస్తూ ఉన్నారు. మన బండి నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసి ధౌల్పూర్. ఇక్కడి నుంచి సుమారుగా ఇంకా 15 నిమిషాలు 20 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఇప్పుడు ఈ రెండింటి స్టేషన్ మధ్యలో ఆగ్రాకి ధౌల్పూర్కి మధ్యలో 3 చిన్న స్టేషన్లు అయితే క్రాస్ చేసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ధౌల్పూర్ వెళ్ళేటప్పటికి 19 నిమిషాలు లేటుగా అయితే నడుస్తున్నట్టుగా బండిని చూపిస్తూ ఉన్నారు. ఆగ్రా స్టేషన్ తర్వాత ధౌల్పూర్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. అనౌన్స్మెంట్ అయితే క్లియర్గా చెప్తుంది. ఆగ్రాలో 5 నిమిషాలు ఆగిన ట్రైను ఇక్కడ ధౌల్పూర్లో 1 నిమిషం మాత్రమే అవుతుంది. ప్యాసింజర్స్ అలర్ట్గా ఉన్నామని అలర్ట్గా ఒక మెసేజ్ అయితే ఇవ్వటం చాలా బాగుంది. ఈ ధౌల్పూర్ స్టేషన్ అయితే ఇలా ఉంది. ఇట్లా ప్రయాణికులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండటం కూడా చాలా మంచిది. ఎందుకంటే దాదాపు రకరకాల పనుల వల్ల ఇట్లా ఏసీ కంపార్ట్మెంట్లలో ఇది కూర్చునేదే కానీ కూర్చోవటం వల్ల ఎంతో కొంత ఇది ఒక 2 నుంచి 4 లేదంటే 6, 8 గంటలు మధ్యలో స్టేషన్లో దిగాల్సి ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి కొంత కుర్చీలో కూర్చొని అట్లా వాళ్ళు రిలాక్స్ అవుతూ దిగాల్సిన స్టేషన్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుట్లో ఇవి ఆటోమేటిక్ డోర్స్ కాబట్టి కొంచెం ఎర్లీగా ఉండటం కోసం అలర్ట్ చేయటం కోసం ఇలాంటి అనౌన్స్మెంట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. స్టేషన్ రావడానికి 5 నిమిషాల ముందే అలర్ట్ చేస్తుంది. అనౌన్స్మెంట్ ఇవ్వటం చాలా బాగుంది. అలాగే స్టేషన్ నుంచి బయలుదేరేటప్పుడు ఏదైతే స్టేషన్లో ఎక్కిన వాళ్ళకి వెల్కమ్ చెప్పడం కూడా చాలా బాగా అనిపించింది. ధౌల్పూర్ జంక్షన్. ప్లాట్ఫారం నంబర్ 4లోకి అయితే వచ్చింది. 1 నిమిషం మాత్రమే అవుతుందండి. అనౌన్స్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 15 నిమిషాలు డిలేగా అయితే నడుస్తుంది బండి. ధౌల్పూర్ కోడ్ వచ్చేసి DHO. ఎక్కువగా జనసంద్రం అయితే లేరు, అంత ప్లాట్ఫారం అంతా కూడా ఖాళీగానే ఉంది. ధౌల్పూర్లో చాలా వరకు ఖాళీగా ఉంది. ధౌల్పూర్ జంక్షన్. బండి ఇక్కడ ఆగేదే 1 నిమిషం కాబట్టి
ఈ ప్లాట్ఫారం కూడా రైట్ సైడే వచ్చింది. నేను దిగి చూపించేంత టైం లేదు కాబట్టి దిగి చూపించలేదు. అటువైపు ప్లాట్ఫారం అయితే, ఇటువైపు వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది. ఫుట్పాత్ బ్రిడ్జిలు అంతా బాగానే కనిపిస్తున్నాయి. చాలా లెంత్ ఉంది ఈ బ్రిడ్జి. ఇంత లెంత్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇది ర్యాంప్ లాగా ఇచ్చినట్టున్నారు, మెట్లు కాకుండా. బండి అయితే కనిపిస్తుంది. సచ్ఖండ్ ఎక్స్ప్రెస్, అమృత్సర్, హజరత్ నిజాముద్దీన్. నాందేడ్ ఎక్స్ప్రెస్ ఇది. నాందేడ్ అమృత్సర్ సచ్ఖండ్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఒక్క నిమిషమే కరెక్ట్గా ఆగింది, అంతకంటే ఎక్కువ ఆగట్లేదు. నాందేడ్ వైపు నుంచి అమృత్సర్ అయితే వెళ్తుంది బండి. ఇది సచ్ఖండ్ ఎక్స్ప్రెస్. ఇలాంటి కోచ్లు, గ్రీన్ కలర్ కోచ్లు చాలా బాగా అనిపిస్తాయి నాకు. చూడటానికి బాగా కలర్ఫుల్గా ఉంటుంది. రకరకాలుగా కలర్స్గా ఉంటే చూసేవాళ్ళకి డిజైనింగ్గా ఆకట్టుకుంటానికి బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే ఫుడ్లో ప్యాకింగ్లో డిఫరెంట్ ప్యాకెట్లు ఇచ్చారో, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రూపంలో, అలాగే పొద్దున్నే ఇచ్చిన ఆ టీ పౌడర్ ఏదైతే ఇచ్చారో వాటి బదులు మంచి కాఫీ ఇస్తే బాగుంటుంది అనిపించినట్లు కలర్లతో ఆకట్టుకున్నారు. ధౌల్పూర్లో ఎక్కిన వాళ్ళకి భారతీయ రైలు స్వాగతం పలుకుతుందని అనౌన్స్మెంట్ చెప్తున్నారు. ఈ ధౌల్పూర్ ఏరియాలో చూడొచ్చు, ఇవన్నీ కూడా మట్టి దిబ్బలు. ఏదైతే ఈ మట్టి రూపంలో దెబ్బలుగా కొండలుగా కనిపిస్తుందో, ఇదొక రకమైన లొకేషన్, ఇదొక రకమైన లుక్గా ఉంది. మట్టి దెబ్బలు చాలా కొన్ని కిలోమీటర్ల దూరం పెట్ట మట్టి దెబ్బలు అయితే ఉంటాయి. రకరకాల షేపుల్లో, అంటే మన ఏరియాలో చిన్న పుట్టలు ఉంటాయి, మట్టి పుట్టలు లాంటివి. ఈ పెద్ద కొండలాగానే ఉన్నాయి. కనుచూపు మేర కనిపించినంత దూరం మట్టి దెబ్బలే ఉన్నాయి. కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది ధౌల్పూర్ ఏరియాలో, ఆగ్రాకి సమీపంలో. ధౌల్పూర్ దాటిన తర్వాత మట్టి దెబ్బల ఏరియా ఏదైతే ఉందో, మట్టి దెబ్బల ఏరియా దాటిన వెంటనే ఒక పెద్ద నది అయితే వస్తుంది. ఈ నది కాడి నుంచి ఇంకా ముందుకెళ్ళే ఏరియాలో రైల్వే లైన్ ఏదైతే ఉందో, రైలు వెళ్ళే మార్గం చాలా వెరైటీగా ఉంది. చూద్దాం అది ఎలా ఉంటుంది అనేది. ప్రస్తుతానికి నదిలో నీళ్ళు అయితే ఎక్కువగా లేవు, అడుగున కొంచెం ఉన్నాయి. అక్కడ 2 లైన్లు, ఇక్కడ 2 లైన్లు, ఇక్కడ ఇది 2 లైన్లు, మొత్తం 6 లైన్లు అయితే ఉంది. ఈ మట్టి దిబ్బల ఏరియాలో ట్రాక్లకు సంబంధించి ఎలా ఉందనేది చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కొంచెం నాకేందో వెరైటీగా అనిపించింది. ఇక్కడ నుంచి బ్రిడ్జి మీదకి చాలా ఎత్తుగా అయితే తీసుకెళ్లారు. మళ్ళీ వెంటనే ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉన్న ఏరియా వరకు మాత్రం చాలా ఎత్తుగా తీసుకెళ్లారు. పక్కనే వెంటనే బాగా డౌన్ అయితే ఉంది. ఈ ట్రాక్లు అన్నింటినీ ఎంత విడివిడిగా ఎందుకు తీసుకెళ్లారు అనేది కొంచెం నాకు డౌట్గా ఉంది. ఈ 3 కలిపే తీసుకెళ్ళవచ్చు కదా దగ్గరికి. ఇక్కడ కలిసాయి. అంటే బహుశా ఇది టర్నింగ్ ఎక్కువగా ఉండటం వల్ల బ్రిడ్జి దగ్గర టర్నింగ్కి ఈ పాయింట్ ఇబ్బంది లేకుండా అట్లా ట్రాక్ దూరంగా టర్నింగ్ తిప్పినట్టుగా అనిపిస్తుంది బ్రిడ్జి ఉన్న పొజిషన్ బట్టి. ఈ మట్టి దెబ్బలే మరీ విచిత్రంగా ఉన్నాయి నాకైతే. నదికి ఆ పక్క మట్టి దెబ్బలు ఉన్నాయి, ఈ పక్క మట్టి దెబ్బలు ఉన్నాయి మొత్తం మీద. ఇప్పుడు మనం క్రాస్ చేసిన నది పేరు ధౌల్పూర్ దాటిన తర్వాత మట్టి దెబ్బల ప్రాంతంలో ప్రవహించే నది పేరు చంబల్ నది. ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన వివరాల గురించి, మట్టి దెబ్బల ప్రత్యేకత గురించి, ఈ ప్రాంతాన్ని హిందీలో బీహడ్ అంటారంట, ఇంగ్లీష్లో క్యాంబల్ రివర్స్ అంటారంట.
బ్యాడ్ ల్యాండ్స్ అని పిలుస్తారు. నదీ ప్రవాహం వల్ల ఇక్కడి మట్టి తీవ్రంగా కోతకు గురై పెద్ద పెద్ద మట్టి దిబ్బలుగా లోయలుగా మారిపోయింది. నదీ ప్రవాహం అంటే వర్షాలు బాగా కురిసి నది ఫుల్ అయిపోయినప్పుడు ఆ ప్రవాహానికి మట్టి కోతకు గురైపోయి అట్లా దెబ్బలుగా కోతలో అలాంటి ఆకారాలు అయితే ఏర్పడిపోయినాయి అంట. అది ఎవరు ప్రత్యేకంగా తయారు చేసింది కాదు. కొంతవరకు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా ఈ నదీ పరిహార ప్రాంతంలో నేషనల్ చంబల్ శాంచురీ, అంతరించిపోతున్న గరజ మొసళ్ళు, గంగానది డాల్ఫిన్లు మరియు అరుదైన తాబేళ్లను సంరక్షించబడుతున్నారంట, చేస్తున్నారంట. అట్లా పర్యాటక ఆకర్షణ పరంగా దౌల్పూర్ సమీపంలో చంబల్ నదిపై బోట్ సఫారీ మరియు పాత షేర్గఢ్ కోట పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందంట. ఇది చంబల్ నదికి సంబంధించి బీహడ్ అంటారంట ఈ మట్టి దిబ్బల ఏరియా అంతా కూడా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మొరేనా ఏరియాకు వచ్చేసాను. అనౌన్స్మెంట్ కూడా చెప్తుంది. MRA మొరేనా కోడ్ వచ్చేసి 15 నిమిషాలు లేట్గా నడుస్తుంది బండి 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి. 1 నిమిషం మాత్రమే ఆగుతుంది. ఏదైతే ఇప్పుడు దౌల్పూర్ నుంచి మధ్యలో ఇంటర్మీడియట్ స్టేషన్లు 3 స్టేషన్లు మాత్రమే దాటుకొని 3వ స్టేషన్ దాటుకున్న తర్వాత 4వ స్టేషన్గా మొరేనా అయితే రావడం జరిగింది. తర్వాత మొరేనా నుంచి 5 ఇంటర్మీడియట్ స్టేషన్లు దాటి 5 స్టేషన్ల తర్వాత గ్వాలియర్కి అయితే చేరుకుంటుంది మన ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్. చూడొచ్చు మొరేనా ఏరియాకు వచ్చేసాము. ప్లాట్ఫారం మీదకి మనం ప్లాట్ఫారం అయితే అటు రైట్ సైడ్ రావడం జరిగింది. ఇక్కడ కేవలం 1 నిమిషం మాత్రమే అవుతుంది కాబట్టి ఇటు ప్లాట్ఫారం కూడా చూపించలేము. ఎందుకంటే ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి 1 నిమిషం టైంలో మనం గేట్ దగ్గరికి వెళ్ళి వీడియో చూపించాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఈ పక్కన చూడొచ్చు, ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే ఆగి ఉంది. ప్యాసింజర్ 2వ నెంబర్ ప్లాట్ఫారం మీద ఉంది. మొరేనా నుంచి అటు ప్యాసింజర్ బయలుదేరింది, ఇటు మన బండి బయలుదేరేసింది శతాబ్ది ఎక్స్ప్రెస్. ప్యాసింజర్ పేరేం రాయలేదు. ICF లోకోమోటివ్ అయితే ఫుల్ చేసుకుంటూ వెళ్తుంది. పర్లేదు, క్రౌడ్ కొంచెం ఉన్నారు ఈ మొరేనాలో. ఇప్పుడు వరకు పొద్దున్నే టైం కాబట్టి ఇంత క్రౌడ్ అయితే ఇప్పటి వరకు మనం దాటుకుంటూ వచ్చిన స్టేషన్లో అంత క్రౌడ్ కనపడలేదు. ఈ మొరేనాలో కొంచెం క్రౌడ్ అయితే కనిపిస్తూ ఉన్నారు. కరెక్ట్గా 9:05 టైం. మొరేనా స్టేషన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసింది. బాయ్ మొరేనా అని చెప్పుకుంటూ మన బండి గ్వాలియర్ అయిపోయి వెళ్తుంది. గ్వాలియర్లో స్టాప్ అయితే ఉంటుంది. గ్వాలియర్లో దాదాపు 5 నిమిషాలు బండి ఆగిద్ది. తర్వాత ఝాన్సీలో 5 నిమిషాలు ఆగిద్ది. మిగతా స్టేషన్లో ఇంకెక్కువసేపు ఆగదు. గ్వాలియర్ స్టేషన్కి అయితే వచ్చేసింది బండి. ఈ గ్వాలియర్ జంక్షన్లో కూడా చాలా వర్క్లు అయితే జరుగుతున్నాయి. ప్లాట్ఫారానికి సంబంధించి మొత్తం మట్టి అంతా తోడిపోసినట్టుగా కనిపిస్తుంది. ఇట్లా రెనోవేషన్ వర్క్కి సంబంధించి బోల్డ్ అనేది జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ గ్వాలియర్ జంక్షన్లో మొత్తం 5 నిమిషాలు అయితే బండి ఆగుతుంది. ఇక్కడ వందే భారత్ అయితే కనిపిస్తుంది. గ్వాలియర్లో 5 నిమిషాలు అవుతుంది కాబట్టి బండి దిగి కొత్త ప్లాట్ఫామ్ మీద ఎలా ఉందని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే మన బండి రావడం జరిగింది. కోచ్లు కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉండే మన బండి కూడా. 12002 మన బండి నెంబరు, శతాబ్ది ఎక్స్ప్రెస్. ఈ 1వ నెంబర్ ప్లాట్ఫారం మీద కూడా వర్క్లు అయితే జరుగుతూనే ఉన్నాయి.
పెద్ద టెర్మినల్ అయితే రెడీ చేస్తున్నారు. పైన అంతా కూడా చాలా వర్క్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ గ్వాలియర్ జంక్షన్లో. ఇలా డెవలప్మెంట్కి సంబంధించి మంచి వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు అయితే ఒక టెర్మినల్ రూపంలో అయితే మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు గ్వాలియర్ని. ఇదంతా కూడా తొందరలో ఒక పెద్ద టెర్మినల్ అయిపోతుంది, ఎయిర్పోర్ట్ లాగా. ఝాన్సీ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఈ ఝాన్సీ స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫారంకి అయితే బండి వెళ్తుంది, మన శతాబ్ది ఎక్స్ప్రెస్. 5 నిమిషాలు అయితే ఆగుతుంది ఇక్కడ. పక్కన లోకోమోటివ్స్ అవి కనిపిస్తున్నాయి. ఝాన్సీ వీరనారి లక్ష్మీబాయి ఝాన్సీ. ఇప్పటి వరకు కొంతవరకు మధ్యప్రదేశ్లో జర్నీ చేసి ఇప్పుడు మళ్ళీ ఉత్తరప్రదేశ్కి అయితే వచ్చాము. ఝాన్సీ వీరనారి లక్ష్మీబాయి. ఈ స్టేషన్ వచ్చేసి పర్లేదు, డెవలప్మెంట్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా బాగా డెవలప్మెంట్ జరిగితే ఇంకా బాగుంటుంది. పరిసరాలు, ప్లాట్ఫారము అంత రద్దీగా ఏం లేదు, ఒక రకంగా మోస్తరుగా ఉన్నారు. ప్రస్తుతానికి మన న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన బండి అయితే శతాబ్ది ఎక్స్ప్రెస్. న్యూఢిల్లీ నుంచి కొంత ఉత్తరప్రదేశ్ ప్రయాణం చేసి కొంత మధ్యప్రదేశ్కి వచ్చేసి మళ్ళీ ఉత్తరప్రదేశ్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ వైపు అయితే వెళ్తుంది. టైం కరెక్ట్గా 11 అయితే అయింది. రైల్వే డిస్ప్లేలో కూడా టైం కనిపిస్తుంది. ఝాన్సీ వీరనారి లక్ష్మీబాయి స్టేషను ఈ విధంగా ఉంది. ఇక్కడ 5 నిమిషాలు అవుతుంది కాబట్టి నేను కొంతవరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ వైపు అయితే వచ్చాము ఇప్పుడు మళ్ళీ. ఇది మన బండి పేరు వచ్చేసి శతాబ్ది ఎక్స్ప్రెస్. న్యూఢిల్లీ నుంచి రాణి కమలాపతి వరకు అయితే బండి నడుస్తుంది. బెడ్లోకి లంచ్ ఎక్కిస్తున్నారు. లంచ్ ఈ టైం 11కే లంచ్ ఎక్కిచ్చేస్తున్నారు. లంచ్ అయితే ఇచ్చారు, 4 రకాలు అయితే ఇచ్చారు. పెరుగు, టమాటా వేసి చూద్దాం ఏమేమి ఇచ్చారు. ఇచ్చింది ఇవి పప్పు ఇచ్చారు, ఒక రకం కుర్మా టైప్ ఇచ్చారు, చపాతీ, పెరుగు, ఆలూ ఫ్రై, ఒక చిన్న కప్పు బౌల్ రైసు, ఒక మిక్స్డ్ పికిల్. ఇది లంచ్ మెనూ. ఐఆర్సిటీసీ వాళ్ళు శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఇచ్చిన లంచ్ మెనూ ఇది. నా లంచ్ అయితే పూర్తయిపోయింది. పక్కన అబ్బాయికి లంచ్ నాన్ వెజ్లో ఫిష్ కర్రీ అయితే ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని ఐటమ్స్ సేమ్ ఇచ్చారు. ఇప్పుడు మా కరెక్ట్గా రైల్వే స్టేషన్ కూడా లలిత్పూర్కి అయితే చేరుకోవడం జరిగింది. లలిత్పూర్లో 1 నిమిషం మాత్రం ఆగింది మన శతాబ్ది ఎక్స్ప్రెస్. కొంతవరకు లలిత్పూర్లో కూడా రీకన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో వర్క్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. లలిత్పూర్కి సంబంధించి ఇది
లంచ్ యావరేజ్ ఉంది. 2.5 ఇవ్వచ్చు, 5 to 2.5. లలిత్పూర్ నుంచి బండి అయితే బయలుదేరింది. కేవలం ఒక్క నిమిషం మాత్రమే ఆగింది. బాయ్ బాయ్ లలిత్పూర్ అని చెప్పుకొని బండి ముందుకైతే వెళ్ళిపోతా ఉన్నాను. ఇప్పుడు కొంత సమయం తర్వాత బీనా జంక్షన్ అయితే వస్తుంది. బీనా జంక్షన్లో ఎవరైతే ఇక్కడ దిగే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళకైతే లంచ్ ఇవ్వలేదు. లంచ్ అయిపోయిన తర్వాత ఈ అమూల్ ఐస్ క్రీమ్ డబ్బా అయితే ఇచ్చారు. అమూల్ ఐస్ క్రీమ్ ఎవరైతే రూల్ ప్రకారము 1 గంట తర్వాత కూడా జర్నీలో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇచ్చేట్లుగా ఇవ్వటం జరిగింది. పక్కన బండి ఒకటి వచ్చింది. ప్రస్తుతానికి జనరల్ అయితే కనిపిస్తుంది. జనరల్లో ఎక్కువ మంది ఫుల్గానే ఉంటారు. పంజాబ్ మెయిల్ तो पंजाब मेल है भाई. मुंबई टू पंजाब है. పక్కన ఒక మాల్ గాడి పోతుంది. పంజాబ్ మెయిల్ అయితే వెళ్ళింది ఇప్పుడే. ముంబై నుంచి పంజాబ్ వెళ్ళేది. బీనా జంక్షన్ క్రాస్ చేసాము ఇప్పుడే. బీనా జంక్షన్ తర్వాత నేరుగా మనం భోపాల్కి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి సుమారు 1.5 గంటల జర్నీ అయితే ఉంటుంది. చూడొచ్చు మన ట్రైన్కి సంబంధించి. ఇప్పుడే బీనా జంక్షన్ నుంచి బయలుదేరింది కాబట్టి కొంచెం నిదానంగా వెళ్తుంది. నేను కొంచెం ట్రైన్ వ్యూ చూసే ప్రయత్నంగా తీస్తున్నాను. ఇంత మాత్రం స్లోగా వెళ్తుందంటే స్టేషన్ నుంచి బయటికి బయలుదేరినప్పుడు మాత్రమే ఇంత నిదానంగా వెళ్ళింది. వెంటనే స్పీడ్ అయితే అందుకునిద్ది కాబట్టి నేను కొంతవరకు ఇలా చూపించే ప్రయత్నం చేశాను. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. లోపల కూర్చున్నా, ఎండ మండిపోతుంది, వేడిగా ఉంది. ఏసీలో కూర్చొని వచ్చేప్పటికి ఫైనల్గా భోపాల్ అయితే చేరుకున్నాము. ఒక 5 నిమిషాలు తేడాతోటి బండి అయితే వచ్చేసింది. ఒక 5 నిమిషాలు లేట్ మాత్రం అయింది అంతే, అంతకంటే లేట్ కాలేదు. ఇది భోపాలు. ఇది మనం వచ్చిన బండి శతాబ్ది ఎక్స్ప్రెస్. చాలా బాగా తీసుకొచ్చింది. ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కే వచ్చింది. ఇక్కడ కూడా ఎక్కువసేపు ఆగదు, 2 నిమిషాలు మాత్రమే ఆగుద్ది. ఇక్కడ నుంచి సపోర్ట్ స్టేషన్ అయినా రాణి కమలాపతి స్టేషన్కి అయితే వెళ్ళి అక్కడ డెస్టినేషన్గా ఆగిపోతుంది. ఇలాంటి ట్రైన్స్లో జర్నీ చేస్తే చాలా బాగుంటుంది. కరెక్ట్ టైంకి కూడా తీసుకొచ్చింది. బాగుంది జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే. సిగ్నల్ ఇచ్చేసాడు, బయలుదేరుతుంది బండి. ఇంకా
మారింది. ఇది మనం వచ్చిన కోచ్ C12 ఇది. C14 వరకు ఉన్నాయి బోగీస్. లాస్ట్ది లగేజ్ మొత్తం సపోర్ట్ ఇంజన్ లగేజ్. న్యూఢిల్లీ రాణి కమలాపతి. బాయ్ బాయ్.